ఈ రోగం వస్తే ఈ కషాయం తాగమండి, ఇలా చేయండి, అలా చేయండి అని పెద్ద పట్టీలు రాసాము. కానీ ఆ ఒక్క రోగానికి ఆ పాయింట్కి సరిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది అతి ముఖ్యమైన విషయం. నేను మాట్లాడేదానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా దురదృష్టం ఏమిటంటే కొంతమంది రోగాలు బాగవుతున్నాయని దీనికిది అనుకుంటున్నారు మీరు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యూరింగ్ యువర్ డిసీజెస్. దే విల్ గెట్ క్యూర్డ్ ఎనీవే. That is only a bonus. That is only a bonus. We as human beings should be interested in creating a healthy society. అంటే ఇంకా క్రూడ్గా చెప్పాలంటే I want to close down all the hospitals in the next 20 years. మనం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్స్ ఎందుకు? ఇది నా ఉద్దేశం. ఆ దిక్కులో ఆ మార్గాన్ని వెతుక్కుంటూ మానవ జాతి ప్రయాణం చేయాలి. కానీ ప్రతి వీధికి 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టుకునే ఉద్దేశాలతో మనం బతుకుతున్నామంటే అది ఎంత మూర్ఖతనం అని ఆలోచించండి మీరు. యామ్ ఐ స్పీకింగ్ సెన్స్? కానీ ఎవరు ఒప్పుకునేదానికి కూడాను ధైర్యం చాలట్లేదు. అంటే ఆ కల్పనే మన నుంచి దూరం అయిపోయింది. మనమందరం ఇప్పుడు భయపడుతున్నాం. మీ భయాన్ని అమ్మేదానికి ఇన్సూరెన్స్ కంపెనీలు రెడీ అయ్యాయి. నీకు క్యాన్సర్ రావచ్చు, వస్తే ఇంత ఖర్చు అవుతుంది, ఇప్పటి నుంచే డబ్బు కట్టు అంటున్నారు. అరే క్యాన్సర్ ఎందుకురా, నాకు వస్తుంది, నేను ఇలా జీవిస్తున్నాను, నాకు భయం లేదు అని చెప్పే ధైర్యం జీవన క్రమం నుంచే వస్తుందని గట్టిగా వేలెత్తి చెప్పేదానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దోమలను చూసి భయపడుతున్నావు, అన్నిటినీ చూసి భయపడుతున్నావు. ఏం మనిషిరా నీవు? అంటే నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని. ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది నీకు కించిత్ కూడా తెలియదన్నమాట. ఇది విషయం. దిస్ ఈస్ ద వే ఐ లుక్ అట్ ఇట్. పుట్టడం చావటం రెండు. సో ఎలా బతికావు ఈ మధ్యలో అనేది మాత్రమే నీ చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? సో ఎలా చచ్చావు? నడుస్తూ చావాలి. అండ్ దట్ షుడ్ బి ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఏ దేశంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ చనిపోవాలి. జస్ట్ వాకింగ్ అండ్ యూ డై. లైక్ మన అబ్దుల్ కలాం గారు లెక్చర్ ఇచ్చేసి నడుస్తూ అలా చనిపోయాడు. అండ్ దట్ ఈస్ ద వే వన్ షుడ్ డై. అండ్ దట్స్ వాట్ ఐ కాల్ healthy society. That is what we need to all aim for. That should be our goal. That should be our dream. Can we pass on the information to the next generations as to how we can achieve this? In this direction we need to work. Actually, I am not blaming anyone, but we have been doing something other than what we are supposed to be doing అని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా. Mine is a single-handed attempt, and this has been missing in the human race. అంటే ఎవరు చేయలేదా? చేస్తున్నారు. కానీ ఆ పూర్తి అవగాహన సమగ్రంగా ఇది ఇంతే, మీరు ఇంత చేయండి చాలు ఆరోగ్యం 90% మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అని గుండె మీద చేయి వేసుకొని ప్రామాణికంగా చెప్పగలుగుతాను నేను. ఇంత చేయండి మీరు. ఇది విషయం ఇక్కడ. సో వీ ఆల్ నీడ్ టు బి థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దానికి కావాల్సిన అంశాలు నా శ్రాయశక్తులా జాగ్రత్తగా సూక్ష్మంగా మార్మికంగా గమనించి నా దగ్గరికి వస్తున్న వందల వేల
రోగుల్ని గమనించాను గడిచిన 15-20 సంవత్సరాల్లో. ఆ పట్టీ తయారు చేశాం. ఇంకా ఆ పట్టీని ఇంకా సవరణలు చేయాల్సి ఉంది, ఇంకా పరిష్కృతం చేస్తూ రావాలి నేను. ఎందుకంటే నా ప్రయోగాలు ఇంకా ఆగిపోలేదు. ఇంకా దాన్ని నెక్స్ట్ వస్తున్న సంవత్సరాల్లో ఇంకా సరిదిద్దుకుంటూ వస్తాం. అక్కడ చెప్పిందే అంతా పూర్తిగా ఉందని నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ స్టిల్ ట్రావెలింగ్ ద పాత్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ రిక్వెస్ట్, ఐ బెగ్ all the people in the world to work, to think and to do something in that direction. నాకు ఈ విషయం గడిచిన 35 సంవత్సరాల నుంచి మనసును తొలిచివేస్తుంది. ఇదేమిటి, 130 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుట్టించుకుంటున్నాం, 116 మందికి క్యాన్సర్లు వచ్చేసాయి ఆల్రెడీ. ఇంకా వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేస్తుంటే 138 మందికి వస్తుందట ఇంకా నెక్స్ట్ 10 yearsలో క్యాన్సర్. ఇదే మాట 20 సంవత్సరాల క్రితం డయాబెటీస్ గురించి చెప్పారు. ఇప్పుడు డయాబెటీస్ గురించి ఎవరు మాట్లాడటం లేదు, అది కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఒకరికి ఇద్దరికి డయాబెటీస్ ఉంచేసి. అంటే మనం ఇన్సెన్సిటివ్ అయిపోతున్నాం, చూస్తున్నారా ఇలాంటి విషయాలకి. సో వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎంత దుర్భరమైన స్థితిలోకి వచ్చేసాం చూడండి. అండ్ ద సాడ్ స్టోరీ ఈజ్, 100 మంది MD MS డాక్టర్లను తీసుకుంటే వాళ్ళల్లోనూ 28 మందికి డయాబెటీస్ రోగం ఉంది. వాళ్ళల్లోనూ 30 మంది BP ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. వాళ్ళల్లోనూ 10 మందికి క్యాన్సర్ వస్తోంది. వాట్ డస్ దట్ ఇండికేట్? దే హ్యావ్ ఆల్సో గాట్ నో క్లూ. This is the story of human race so far. సో ఇంకా మనం కళ్ళు తెరవకుండా ఇంకా అదే దారిలో వెళ్తూ ఉన్నాం. దాన్ని ఇంకా ముమ్ముడి చేసేదానికి ఈ కంపెనీలు ప్రయత్నాలు చేస్తుంటే మనం గుడ్డిగా మేకలు ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఈ ఉపమానాలు ఇస్తే నాకు చాలా భయం అవుతుంది. బట్ వీఆర్ బిహేవింగ్ లైక్ దాట్. ఐ ఫీల్ అషేమ్డ్ టు థింక్ లైక్ దాట్. అలా చేయకూడదు, కానీ అలా చేస్తున్నాం మనం. అండ్ మనల్ని మనం విమర్శించుకోకుంటే బాగుపడేదానికి దారలేదు. And you think everything is fine, then what do you want to do? ఇంతే జీవితం అనుకుంటే. ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, జిమ్లు అంటున్నారు, కిడ్నీలు లేచిపోతున్నాయి, డయాలిసిస్ అంటాడు, 3D ప్రింట్ చేసి కిడ్నీ కొత్తది తెచ్చి మీకు పెడతానంటాడు వీడు టెక్నాలజీ వాడు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్లు జరగట్లేదు, ట్రాన్స్ప్లాంట్లు ఇస్తే అది కుదురుకోవట్లేదు. ఆ ఇమ్యూనో సప్రెసెంట్స్ నెలకి 50,000 30,000 డబ్బులు ఖర్చు అవుతాయి. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రిజెక్ట్ అవుతుంది, మళ్ళా రెడ్ వచ్చా మొదలుపెట్టు. దిస్ ఈస్ వాట్ టెక్నాలజీ కెన్ డూ, నథింగ్ బియాండ్. నౌ ద టెక్నాలజీ ఈస్ అడ్వాన్సింగ్. మిమ్మల్ని మీరు జస్ట్ అలా చేయండి, స్కాన్ చేసి ఇక్కడ ఉంది తర్వాత వాట్ ఎల్స్ కెన్ యూ డూ బియాండ్ దాట్? Nothing you can do. Only go through the proper method of living, that is according to natural ways and natural laws. దాని మీద మనం గురిపెట్టి పరిశోధనలు చేసి ఆ ప్రజ్ఞను, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ముందు తరాలకు పనికొస్తాం. ఇంతే, నేను చెప్పాల్సిందంతా ఇంతే. మనం ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవాలి కదా. వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద లాస్ట్ 40-50 years. ఇంకా మీరు దాన్ని ఒప్పుకోకుండా ఉంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీరు వినాల్సిన అవసరమూ లేదు. సో ఈ పద్ధతిలో ఆలోచించండి, ఈ రకంగా చేయండి. మేము చేశాము. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరకు వచ్చిన చాలామంది పిల్లలు, ఇప్పుడు నేను 1997 నుంచి
నా దగ్గరికి కొంతమంది వస్తారు. చాలామంది యువకులు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించుకున్నారు. పిల్లలు పుట్టించుకున్న తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండే కుటుంబాలు వందల వేల మంది ఉన్నారు. అంటే ఆ పుట్టిన పిల్లలకి ఇంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే అవసరం లేకుండా వాళ్ళు జీవన క్రమంలో మార్పులు చేసుకొని సంతోషంగా ఉన్నారు. అది నిజమైన ఆరోగ్యం అంటే. అంటే నాకు డాక్టర్ అవసరం లేదు, ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్తీ. హాస్పిటల్కి వెళ్ళేది మన కార్యక్రమంలో ఒకటై కూర్చుంటుంది ఈ మధ్య. అంటే వారంలో ఆ డాక్టర్ దగ్గరికి అక్కడికి వెళ్ళాలి, ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకొక వారం, ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకొక వారం. I know lot of people have on a regular daily కన్సల్టేషన్స్. అంటే ఈ వారం అక్కడికి వెళ్ళాలి, ఆ వారం కిడ్నీ డాక్టర్కి, ఈ వారం డయాబెటీస్ డాక్టర్, ఆ వారం హార్ట్ డాక్టర్, ఇలా వెళ్తున్నారు అందరు. అండ్ దట్స్ నాట్ ద లైఫ్ వీ వాంట్. జాగ్రత్తగా గమనించండి, మనల్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ ఈ బహురాష్ట్రీయ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయింది. అండ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కండిషన్స్. మీరు మీ చేతుల్లో మీ నోట్లోకి వెళ్తున్న పదార్థాలని ఆమూలాగ్రంగా గమనించి ఇది నాకు ఆరోగ్యం ఇస్తుందా లేదా, ఇస్తుందా లేదా అనే ప్రశ్నకు సరైన సమాధానం వచ్చిన తర్వాతే ఆహారం మీ నోట్లోకి వెళ్ళాలి. ప్రజ్ఞాపూర్వకంగా జీవనం చేయండి, అంతే నేను చెప్పొచ్చింది. అందులో మూల ఆహారం సిరిధాన్యాలు అని గడిచిన 20 సంవత్సరాల క్రితం ఒక ప్రాతిపదికతో ప్రాయోగికంగా అన్ని రకాలు ప్రామాణికంగా ప్రయోగాలు చేసి నాకు లభించిన ఫలితాలని మీ ముందు ఉంచుతున్నాను. లెఫ్ట్ యూ. సో చాలామందికి మీ స్తబ్దత అంటే జడత్వం, బా ఇలా ఉన్నాం లేవయ్యా, ఇలాగే ఉంటాం, ఇన్ని నాళ్ళు ఉన్నాము, మా తాత తిన్నాడు, మీ తాత తినలేదు. మీ తాత ముత్తాతలు నేను చెప్పిన పదార్థాలే తినేవాళ్ళు. 150 years back we didn't have rice, we didn't have wheat, we didn't have milk, we didn't have sugar, and they all were very happy. దానికి ప్రతి ఒక్క పదార్థానికి పర్యాయం చెప్తూనే ఉన్నాం మేము. తాటి బెల్లం మంచిది, చెరుకు బెల్లం మంచిది కాదు, పాలు మంచిది కాదు, నువ్వుల పాలు, రాగుల పాలు, అలా మీకు ప్రతి ఒక్క పదార్థం ప్రకృతి నుంచి మన చుట్టుముట్టు ఉన్న పదార్థాల నుంచే లభ్యమవుతుంది. ఇప్పటికీ పర్యావరణానికి పూరకంగా. చెప్పాను కదా, ఒక్క బీహార్ రాష్ట్రానికి కావలసిన ఆహారం ఉత్పాదన చేసేదానికి కావలసిన నీళ్లతో నేను మొత్తం భారతదేశం మరియు చైనా జనాభాకి ఆహారాన్ని ఇవ్వచ్చు. మీరు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలని కలిపితే దానికి కావాల్సిన నీళ్లతో మొత్తం ప్రపంచానికే సరబరాజు చేయొచ్చు. అదృష్టం ఏమిటంటే ఈ పదార్థాలు ప్రపంచంలో నలుమూలల్లోనూ మనం పెంచుకోవచ్చు. దీస్ ఆర్ లోకల్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్. అంటే అండుకొర్రలు అమెరికాలోనూ తింటుండేవాళ్ళు, మనము తినొచ్చు. కొర్రలు ఇటలీలోనూ తింటున్నారు, మన దేశంలోనూ ఉన్నాయి. ఊదలు జర్మనీలోను జపాన్లోనూ ఉన్నాయి, మన దేశంలోనూ ఉన్నాయి. మన అదృష్టం ఏమిటంటే ఈ అద్భుతమైన పదార్థాలు అన్నీ మన దేశంలో ఉన్నాయి. అది మన అదృష్టం. మన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పదార్థాలు తినేవాళ్ళు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ అక్కడంతా ఆర్కలు ఇప్పటికీ కొన్ని ట్రైబల్స్ తింటున్నాయి. సో ఇలా మనం చారిత్రాత్మకంగా వెనక్కి వెళ్ళి పరిశోధనలు చేస్తే నేను చెప్పే విషయాలు అందరికీ అర్థం అవుతాయి. అంటే మనల్ని ఈ సోకాల్డ్ సైంటిస్ట్ మోసం చేస్తూ వస్తున్నారు, మనం మోసపోతూ వస్తున్నాం. ఎందుకు? వీళ్ళందరూ ఈ కంపెనీల విజ్ఞానాన్ని పంచేదానికి ముందు వస్తున్నారు.
అంటే నువ్వు చెప్పొచ్చేది ఏంట్రా బాబు, కంపెనీల విజ్ఞానం వేరే, నిజమైన విజ్ఞానం వేరేనా? కంపెనీల విజ్ఞానము కరెక్ట్ ఆ పరిధిలో, వాళ్ళు చెప్పేది తప్పని చెప్పట్లేదు నేను, కానీ అది మనకు అనవసరం. ఆయా దేశంలో ఆయా ప్రాంతంలో ఏమేమి దొరికితే అదే ఆహారమే నిజమైన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము. ఇది నిజమైన వైజ్ఞానికమైన విషయం. అండ్ దిస్ we have been robbed of because of globalization in economic conditions. అంటే ఈ ఎకనామిక్ మోడల్ మనల్ని అందరినీ నాశనం చేస్తుంది. బట్ వీ షుడ్ బి లివింగ్ ఇన్ ఎన్ ఎకలాజికల్ మోడల్. జీవావరణ అంశాలతో, జీవావరణ సూత్రాలతో మనం జీవించాలి. ఎందుకంటే మనలోనూ జీవం ఉంది. అర్థమవుతుందా? సో జీవావరణ విధానాలు ఎందుకు? మనం జీవించున్నాం కాబట్టి. సో దాని నుంచి బయటపడేదానికి వీలు లేదు తార్కికంగా. మనకి తార్కికంగా, తాత్వికంగా మనం జీవావరణ విధానాల్లోనే ఉండాలి. మనం సృష్టించిన ఆర్థిక విధానాల్ని మన జీవన క్రమానికి మనం తీసుకొచ్చినందువల్ల ఇబ్బందులు అవుతున్నాయని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది ఇప్పుడు. ఈ విశ్లేషణ మీకు ఇంకొక పరిమాణంలో చెప్పదొస్తున్నాను నేను. ఈ జీవావరణ విధానాలే ఇప్పుడు నాశనమైన పర్యావరణాన్ని మళ్ళా పూరకంగా మార్చేదానికి వీలవుతుంది. ఇంక ఏ విధానాలు పనికిరావు. ఎందుకంటే ఈ భూగోళం అంతా జీవం ఆవరించి ఉంది. ఆర్థిక విధానాలతో జీవావరణ విధానాల్ని మార్పు చేయలేము. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. వీ హ్యావ్ టు బీ లివింగ్ ఇన్ ఎన్ ఎకలాజికల్ మోడల్స్. ఆయా ప్రాంతానికి కావాల్సిన జీవావరణ విధానాల్ని మనం తయారు చేసుకుంటూ మన జీవితాల్ని ముందుకు సాగించాలి. సో ఎకనామిక్ మోడల్స్ కెనాట్ రన్ అవర్ లైఫ్స్. ఎకానమీ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ ఇట్ హెస్ టేకన్ ఓవర్. సో ఈ ఆలోచన క్రమాన్ని మీరు మీ తలల్లోకి నింపుకోవాలి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. నేను ఈ పని చేస్తే జీవావరణ విధానంలో ప్రకృతికి పూరకంగా ఉంటుందా లేదా? నేను బియ్యం తినాలంటే 9,000 లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాలి. మాంసం తినాలంటే 50,000 లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాలి. అదే సిరిధాన్యాలు తినాలంటే 200 నుంచి 300 లీటర్లు చాలు. సో ఏది ముఖ్యం? అది ఆలోచించండి. ఈ ఆకును నేను పెంచుకుని పెరికితే 3 రోజుల్లో మళ్ళా ఆకు పుట్టుకొస్తుంది. అలా కషాయాలు తాగండి. లేదు నేను అడవులను నరికేసి కాఫీ ఎస్టేట్లు చేసి రోజు పొద్దున్న లేచి రాత్రి వరకు 5 సార్లు కాఫీ తాగుతుంటే అక్కడ అడవులు నాశనం అయిపోతున్నాయి, జీవనదులు ప్రవహించట్లేదు. అంటే మీరందరూ కాఫీలు టీలు తాగడం వల్ల మన జీవనదులు మాయమైపోయాయి. అంటే మనం జీవనదుల్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? కాఫీలు టీలు తాగడం ఆపు చేయాలి. చెట్లు అవంతకవే పుట్టుకొస్తాయి. అర్థమవుతుందా? సో అన్లెస్ యూ స్టాప్ డ్రింకింగ్ కాఫీ అండ్ టీ, నో వన్ కెన్ ఎవర్ స్టార్ట్ రీజనరేటింగ్ అవర్ రివర్స్. అది ఎన్ని వానలు వచ్చినా కానీ మాయమైపోతుంది వరదలు వచ్చేసి. ఎందుకు? అడవులు లేవు. అంటే మన జీవావరణ విధానం ఏం చెప్తోంది? అడవులను పెంచుకోరా వెధవా అని చెప్తోంది. మనం ఏం చేస్తున్నాం? మాంసం కోసం అడవుల్ని మంటలు పెడుతున్నాం. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఈ టెక్నాలజీ, దిస్ బిగ్ బుల్డోజర్స్ కూడాను సరిపోవట్లేదు. అందుకే మంటలు పెట్టేసి నాశనం. 3 రోజుల్లోనే నాశనం కావాలి అడవులు. దిస్ ఈజ్ ద సాడ్ కండిషన్ వీఆర్ లివింగ్ విత్. అంటే టెక్నాలజీతో ఒక 500 సంవత్సరాలు పెరిగిన చెట్టుని 5 రోజుల్లో తీసేస్తున్నారు. 5 రోజులు కూడా ఎందుకు, 5 గంటల్లోనే నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత తొందరగా మాంసం తయారు చేసుకోవాలి మనం. దిస్ ఈజ్ ద సాడ్ కండిషన్. ఆ సోయాబీన్ మొక్కజొన్నను పెంచేదానికి ఈ తతంగం అంతా నడుస్తుంది పెద్ద ఎత్తున. జెనెటికలీ మాడిఫైడ్ సోయాబీన్ is causing cancerous conditions
ఆ గ్లైఫోసేట్, ఆ కెమికల్స్ మొత్తం దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో కనిపిస్తున్నాయి. సో ఇన్ని పరిమాణాలు ఉన్నాయి మన ఆహారంలో. ఈ పరిమాణాల్లో ఆలోచించినప్పుడు మనకి షాక్ అవుతోందన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ దాట్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద రూట్స్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద సాయిల్. కొంత స్వంత లాభం కొంత మానుకోండి, నేల చల్లిని చంపకండి మీ ఆహారం కోసం. We have killed already 43% of our land is non-agriculturable in the present condition. 43%. ఎక్కడైతే ఆధునిక కృషి పద్ధతులు వాడారో 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఆ భూమి మటుమాయం అయిపోతుంది. ఇంకా ఏమీ లేదన్నమాట అక్కడ. యూ కెనాట్ గ్రో ఎనీ మోర్ ఫుడ్. అందుకే కొత్త కొత్త ప్రదేశాల్లో అడవుల్ని నాశనం చేసుకుని ఇట బయలుదేరుతున్నాం. దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్. అంటే మన కృషి పద్ధతుల్లో జీవావరణ విధానాలు ముందుకు రావాలి. ఎకలాజికల్ మోడల్లో అంటే ఆ భూమిని సతతంగా ఫలవంతం చేస్తున్న కృషి పద్ధతుల్ని మానవ జాతి అవలంబించాలి. అది అతి ముఖ్యమైన విషయం. అంటే ఇంతవరకు గడిచిన 20-30 సంవత్సరాల్లో సోకాల్డ్ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ ఆర్ ఆల్ టోటల్లీ అన్సైంటిఫిక్ అనేది మీకు అర్థం కావాలి. ఎకనామిక్ మోడల్కి అది అద్భుతం. బట్ ఆన్ ఎకలాజికల్ మోడల్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు ఈ విభేదాల్ని గమనించండి. అంటే ఇంతవరకు చేరిన సైన్స్ తప్ప, నేను తప్పని చెప్పట్లేదు. ఆన్ దట్ పర్టిక్యులర్ బౌండరీ ఆ ఎకనామిక్ మోడల్లో ఇట్ ఈస్ రైట్. బట్ వీ కెనాట్ లివ్ ఇన్ ఎన్ ఎకనామిక్ మోడల్. తార్కికంగా మనం ఎకలాజికల్ మోడల్లో జీవించాల్సిన జీవాలు. సో వీ హ్యావ్ టు అబాండన్ దిస్ అండ్ షిఫ్ట్ టు దిస్. ఈ రోగాల్ని బాగు చేసుకోవటం చాలా సులభం అని చెప్తున్నాను. సో జాగ్రత్తగా మీరు ఈ పెద్ద పెద్ద అంశాల్ని గమనించి మీ చిన్న చిన్న విషయాల్ని మార్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో ఇట్ ఈస్ యువర్ జడత్వం, ఇట్ ఈస్ యువర్ స్తబ్దత, ఇట్ ఈస్ యువర్ ఇనర్షియా దట్ ఈస్ నాట్ అలోయింగ్ టు బి హెల్తీ. అంటే మీరు ఎక్కడో తప్పులు చేస్తున్నారు. ఇంకా కాఫీలు, ఇంకా టీలు, ఇంకా పన్నీరు, ఇంకా ఇది, ఇంకా అది తింటూ ఉన్నారు. సో పూర్తిగా కషాయాల వైపుకు మళ్లించుకోండి, మీకు బాగు జరుగుతుంది, ఏమీ ఇబ్బందులు ఉండవు. మనకు కావాల్సింది చాలా తక్కువ. సిరిధాన్యాలు మరియు కషాయాలు స్వాభావికంగా మన దేశంలో మన ప్రాంతంలో పెరుగుతున్న నూనె పదార్థాల నుంచి ఎద్దు గానుగలతో తయారు చేసిన నూనెలు చాలా తక్కువ ప్రమాణంలో కావాలి మనకు, ఎక్కువ అవసరం లేదు. 1 బిలియన్ కాదు, 2 బిలియన్లు కాదు, 80 బిలియన్స్ కూడాను ఆహారం తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగాను తయారు చేసుకోవచ్చు. సో ఇన్ని విషయాలు ఈ సిరిధాన్యాల కట్టలో ఉన్నాయి. ఆ సిరిధాన్యాలు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే మొత్తం మానవ జాతికి ఒక ఆశా దీపంగా కనిపిస్తుంది ఈ సిరిధాన్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ ఏమిటి, మనం ఆరోగ్యం ఏమిటి, మన చుట్టుముట్టు ఉన్న జీవరాశిని సంరక్షించుకోవటంలోనూ ఇలా అన్ని పరిమాణాల్లో మనకు అద్భుతమైన దారి సిరిధాన్యాల్ని మూల ఆహారంగా ఎంచుకోవటం అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే మొదటి వాడిని. అఫ్కోర్స్ నేనే మొదలుపెట్టాను దీన్ని. సో మీరందరూ ఈ విషయాల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకోను అని మొదలు పెట్టండి. మొదలు పెట్టండి, సిరిధాన్యాల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మీరు రేపే వెళ్ళి సిరిధాన్యాలు తింటారని నేనేం నమ్మట్లేదు. బట్ దానిల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. వీడు చెప్పేది తప్పు అనే మొదలు పెట్టండి. స్టార్ట్ నెగేటింగ్.
అండ్ యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ ఈస్ ఎస్, సిరిధాన్యాలే సరైన మార్గం అని చివరికి మీరు ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకుంటారు, ఇందులో రెండో మాట లేదు. సో ఇట్స్ ఎ ప్రపోజిషన్ by Dr. Khadar to the human race. Please do consider eating Siridhanya as your staple food. And I believe we will travel in the right path into the future. అంటే మనం భవిష్యానికి, భవిష్య తరాలకు మంచి ఆహారం, మంచి జీవన క్రమం, సుభద్రమైన సుస్థిరమైన ఆహార వ్యవస్థను రూపొందించాలంటే మనమందరం రేపటి నుంచి సిరిధాన్యాల వైపుకు మన మనస్సును, ప్రజ్ఞను, ప్రయత్నాల్ని మళ్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సుభద్ర సుస్థిర ఆహార వ్యవస్థ సిరిధాన్యాలతో మాత్రమే సాధ్యం. ఏంటి? ఈ సుస్థిర సుభద్ర ఆహార వ్యవస్థ ముందు తరాలకు సిరిధాన్యాల మూల ఆహారంగా ఎంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యము అని చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. మీరందరూ మీకు ఇష్టమైన ప్రశ్నల్ని ఈ పరిధిలో అడుగుతారని ఆశిస్తున్నాను. అంటే మనం తింటున్న ఆహారంలో ఇంత నిస్తేజమైన, నిర్వీర్యమైన అంశాలు ఉన్నాయని ఏ డాక్టరు ఎందుకు చెప్పట్లేదు? ఏ విజ్ఞాని ఏం మాట్లాడటం లేదు? పాలు తాగద్దండి అని ఈ బయోకెమిస్టులు ఎందుకు చెప్పట్లేదు? చక్కెర తినద్దండి అని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? లేదు పెప్సీ తాగండి అని షారూక్ ఖాను, కోక్ తాగండి అని ఆమీర్ ఖాను, లేదు పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్స్అప్. అందరూ అమ్ముతుండేది 100 mlలో 45 గ్రాములు చక్కెర. అంటే మీరు ఒక పెప్సీ తాగితే మీ దేహంలోకి 45 గ్రాముల చక్కెరని తోస్తున్నారనమాట 2 నిమిషాల్లో. మీకు కావాల్సింది రక్తంలో 5 గ్రాములు చక్కెర సరిగ్గా ఉంటే. 5 గ్రాముల చక్కెరని మీరు ఖర్చు చేయాలంటే 1 గంట నడవాలి. అంటే మీరు ఒక పెప్సీ తాగితే ఎన్ని గంటలు నడవాలి? 9 గంటలు నడవాలి. బియ్యం 100 గ్రాములు తింటే మీకు 35 గ్రాములు చక్కెర వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్లో. గోధుమలు తింటే 15 మినిట్స్లో వచ్చేస్తుంది. 2 పుల్కాలు తింటే చాలు. ఓహో, డాక్టర్ చెప్పాడు నూనె వద్దంట, వేడి పుల్కాలు తిన్నాం, డ్రై పుల్కాస్. మీరు డ్రై తిన్నా, వెట్ తిన్నా పుల్కానే, చక్కెరేనే. డ్రై పుల్కాలు తిని ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఐ వాంట్ టు సీ. ఎంతమందికి డయాబెటీస్ బాగైంది? ఐ వాంట్ టు సీ. డయాబెటీస్ వచ్చిన వెంటనే చపాతీ తిను. ఉత్తర భారతదేశంలో అందరూ చపాతీలే తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉంది అని ఎవరు అడగట్లేదు. అంటే ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ పాలు, ఈ చక్కెర మనకు అసమతులనాన్ని కనిచేస్తున్నాయి. గ్లూకోజ్ ఎక్కువ రక్తంలోకి పంపు చేస్తున్నాయి. 15-20 నిమిషాల్లోనే ఇంతింత గ్లూకోజ్ పోతుంది. మన దేహంలో రక్తంలో ఉండాల్సింది 5 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే అసమతులనం. ఎక్కువైతే విషం కూడా, అమృతం కూడా విషం. నాకు దిక్కు తిరుగుతుంది. ఎక్కువైతే అమృతం, గ్లూకోజ్ కావాలి. 5 గ్రాముల కంటే తక్కువైతే ప్రజ్ఞ తప్పి పడిపోతాము. అదే జరుగుతుంది చిన్న పిల్లల్లో. ఇప్పుడు ఇన్సులిన్ 10 యూనిట్లు పొద్దున, 10 యూనిట్లు సాయంకాలం చేస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కోమాకు వెళ్ళిపోతున్నారు. ఓ, ఇదంతా ఏం పారగలేదు, బాగలేదు, మేము హైటెక్ చిప్పు రెడీ చేశాము, ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ను లోపలికి తీసుకెళ్లే ఇన్సులిన్ను మాత్రమే రిలీజ్ చేస్తుంది. తొడలో పెడతాము, వారం వచ్చి కియోస్క్లో కూర్చొని మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని ఇన్సులిన్ మొబైల్ లాగా ఛార్జ్ కూర్చోవాలి. 3 గంటలు కూర్చుంటే ఇన్సులిన్ లోపల పోతుంది. తర్వాత 1 వారం తిరగచ్చు, మళ్ళా కూర్చోవాలి, మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని. ఆ చిప్పు పెట్టేదానికి 3 లక్షలు, ప్రతిసారి ఛార్జ్ చేసేదానికి 3000. ఇది
అరే ఎందుకు ఆ చిన్న పిల్లవాడికి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రక్తంలో? ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, ఈ కేకులు, ఈ కొవ్వు పదార్థాలు, ఆ డాల్డా, ఈ మాంసము తయారైన తర్వాత తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని పారేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని దాన్ని బాగా పెద్ద 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 ఇలాంటి పెద్ద హాల్ అంతా వ్యాట్స్లో స్టీల్ పాత్రలో వేసి కుదిస్తే పైకి తేలుతుంది కొవ్వు. ఆ కొవ్వే డాల్డా. తెచ్చి ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లలో బేకరీలకు ఇస్తున్నారు. బిస్కెట్లు, కేకులు. సార్ మేము బ్రాహ్మణులము, మాంసం తినము, అయినా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే కాఫీలో బిస్కెట్ అద్దుకొని తింటున్నావు, రస్క్ అద్దుకొని తింటున్నావు. ఆ రస్క్లో 140 గ్రాములు ఈ డాల్డా ఉంది. ఆ డాల్డా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రీతి తయారు చేసిన కోళ్ళ మాంసం నుంచి, పందుల మాంసం నుంచి, ఆవుల మాంసం నుంచి, రోగ నిరోధక శక్తి లేని ఆ పందుల నుంచి, ఆవుల నుంచి, కోళ్ళ నుంచి వచ్చిన ఆ కొవ్వులో వైరస్లు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. అవి తినటం వల్ల నీ దేహంలో క్యాన్సర్ చోటు చేసుకుంటుంది. ఈ సోయాబీను, ఈ మొక్కజొన్నలను కలిపి తయారు చేసిన పశుగ్రాసాన్ని తినటం వల్ల దానిలకు రోగం వచ్చింది. దానిలను తిని నీకు రోగం వస్తుందని ఎవ్వరూ చెప్పట్లేదు. అందుకే క్యాన్సర్ గడ్డలు చిన్న చిన్న పిల్లల్లో, ఎముకల మీద, రక్తంలో, గర్భకోశంలో, మెదుళ్లలో ఇలా 15 రకాల క్యాన్సర్లకి మేము ఆహారము, కషాయాలను తయారు చేసి లిస్ట్ రెడీ చేశాము. చాలామందికి బాగా అయిన తర్వాత 14 ఆ పుస్తకంలో అన్ని లిస్టు చేసి ఏ క్యాన్సర్కి ఏ ఆహారం, ఏ కషాయం ఉదయం, ఏ కషాయం మధ్యాహ్నం తాగాలి అని వివరంగా రాసి పెట్టాము. ఆ పుస్తకాన్ని చూసుకొని బాగు చేసుకున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు దుబాయ్, కువైట్, అమెరికా, న్యూజిలాండ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ మాకు ఇది బాగా అయింది, మాకు కషాయాలు దొరకట్లేదు, ఎండిపోయిన ఆకుల్ని కషాయాలుగా తాగవచ్చా? మా అమ్మా నాన్న వాళ్ళు దాన్ని ఎండబెట్టి పొడి పంపిస్తారంట. లేదు బాబు, మీ దేశంలోనూ కొన్ని కషాయాలు చెప్తాను, మీ దేశంలో దొరుకుతున్న ఆకుల్ని పేర్లు రాసి పంపించు అని చెప్తే మాకు డిల్ వీడ్ దొరుకుతుంది, మాకు పార్స్లీ దొరుకుతుంది, మాకు పైన్ ఆకులు దొరుకుతాయి, మాకు మేపుల్ ఆకులు దొరుకుతాయి అని చెప్తే మీరు కూడాను మింట్ లీఫ్, మింట్ అంటే పుదీనా, బేసిల్ అంటే తులసి, మన దేశంలో తులసిలాగే అక్కడను బేసిల్ అని ఉంటుంది. డిల్వీడ్ అంటే సబ్బకి ఆకు, శతపుష్పి అంటారు. దాన్ని తాగండి కషాయాలుగా. పైన్ లీవ్స్ అని మనకు ఈ రావి చెట్లు, అక్కడ పైన్ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. ఆ పైన్ లీవ్స్ కషాయాలు తాగండి, ఈ క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోతాయని చెప్తే ఆ కషాయాలు తాగి ఈ సిరిధాన్యాలను తిని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కాదు, ఎక్కడున్నా కానీ రోగమే. ఎక్కడైనా ఈ సిరిధాన్యాలు మీ దేహాన్ని శుద్ధం చేస్తాయి. ఎందుకంటే దేవుడు మానవ కులానికి కావాలి అని సిరిధాన్యాల్ని అన్ని చోట్ల తయారు చేశాడు. ఇప్పుడే తెచ్చిచ్చాడు రైతన్న. ఇదే అండుకొర్రలు. దీన్ని అందరూ నిర్నామం అయిపోయి ఉన్నాయి. నేను 20 సంవత్సరాల క్రితం నేను ఆలోచించి ఇంత అద్భుతమైన ధాన్యం నాశనం అవుతుందని పరిగెత్తుకొచ్చి విత్తనాలు తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో పెంచుతున్నారు ఇది ఇప్పటికీ. ఏం చేస్తున్నారు వాళ్ళు తినటం లేదు, పక్షులకు వేస్తున్నారు. దే ఆర్ గ్రోయింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇట్. కొలరాడాలో మొన్న పోయి వచ్చాను టెక్సాస్కి. అక్కడి నుంచి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ దిస్ అంటున్నారు. ఏం చేస్తున్నారా? పక్షులకు వేస్తున్నాను. మీరేం తింటున్నారా? పందులు తింటున్నాము అంటున్నారు. పందులు తిని రోగాలు వస్తున్నాయి. ఎన్ని రోగాలంటే పార్కిన్సన్స్ అంట పేరు. అంటే ఏమిటి? నీ పేరేం పేరు? భార్యను అడుగుతున్నాడు భర్త. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను? ఒక 20 నిమిషాలు మర్చిపోతాడు, వాడికి తెలియదు ఎక్కడున్నాడు అని. ఇది మా ఇల్లా? ఎప్పుడు నువ్వెవరు? 20 నిమిషాల తర్వాత జ్ఞాపకం, నేను మా ఇంట్లోనే ఉన్నాను అంటే తనను తాను మర్చిపోయే రోగాన్ని అమెరికాలో అతి ఎక్కువగా తయారు చేస్తారు. క్యాన్సర్ అవంతా అయిపోయాయి, చాలా అందరికీ. దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ నౌ. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు రోగాలు. అంటే తనను తాను గుర్తించుకోలేని నీచ స్థితికి
ఈ ఆహారం వల్ల తాను దిగజారుతున్నానని తెలుసుకోలేని బుద్ధిమాంద్యానికి ఈ అభివృద్ధి చెందిన దేశాలు పోతూ ఉంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాము, ఇఫ్ దే ఆర్ ఫూల్స్ వీఆర్ ఈడియట్స్. చప్పట్లు చెప్పండి అయ్యా. మనం చేయాల్సింది ఇంతే. పార్కిన్సన్స్ మన దేశంలోనూ మెల్లిగా మొదలైంది. ఇప్పుడు 100కి 6 మందికి మన దేశంలోనూ పార్కిన్సన్స్ వచ్చేసిందని చెప్తున్నారు. బై 2025 ఇట్ విల్ బి 18%. ఇలా భయంకరమైన గణాంకాలు దొరుకుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాం మనం. ఇంకా చక్కెర కావాలి, ఇంకా మాంసం కావాలి, ఇంకా గుడ్లు తినాలి, ఇంకా నూడిల్స్ తినాలి. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ అని చెప్తే అందరూ వెళ్ళి ఆబగా పిల్లలకి ఏమిటి మేమే తింటామని వాళ్ళకు పెట్టకుండా మనమే తింటున్నాం. ఎందుకు? వంట చేసే తప్పుతుంది అంటే ఇంట్లో వంట చేయటం మీరు చేయకండి, అన్నీ మేమే చేసి ఇస్తాం, మీ వంటగదులు ఎందుకు, వంటగదులు అవసరం లేదు అని. ఇప్పుడు బెంగళూరులో ముందు 2 బెడ్రూమ్ కిచెన్ అని ఉండేది, ఇప్పుడు కిచెన్ తీసేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే ఒకరికి ఉచ్చులు వస్తుంది, ఇంకోటి పోతుంది, ఇంకోటి పోతుంది, అయ్యో ఇంకొకటి. దిస్ ఈస్ ద కండిషన్. సాడ్లీ వంటగది బాగా ఉండాలి. మన వంటలు మనం చేసుకొని మన చేతులతో మన పిల్లలకు అందిస్తే మన పిల్లల ఆరోగ్యం ఉంటుందని ఈ కంపెనీలు, ఈ అర్బన్ లైఫ్ మనల్ని నాశనం చేస్తున్నాయని మీకందరికీ హెచ్చరిక చేసేదానికి వచ్చాను. చిన్న ఊర్లలో కూడాను ఇప్పుడు వంటలు చేయడం ఆపి హోటళ్ళకు వెళ్ళి హోటళ్ళలో అది ఏమిస్తున్నారో దిక్కు తెలియట్లేదు, దాన్ని తింటున్నారు. మసాలాలు వేస్తే అది ఏమిస్తున్నారో దిక్కు తెలియదు మీకు, దాన్ని తింటున్నారు. రోగాలు వస్తున్నాయి, నో ప్రాబ్లం, ప్లాంటాక్ వేసుకో, జంటాక్ వేసుకో, ఈ ట్యాక్ వేసుకో, ఆ ట్యాక్ వేసుకో, మళ్ళా వెళ్ళి అలాగే తిను. అరే ఎందుకురా ఇలా అవుతుంది అని ఆలోచించట్లేదు. మజ్జిగ తాగండి, బయటికి వెళ్తే మజ్జిగకు మెంతి పొడి వేసుకొని తాగండి, లోపల విషం పోయినా కానీ మీకు రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇలాంటి చిన్న విషయాల్లో మీ ఆరోగ్యం ఉంది అంటే ఆరోగ్యం మీ నోటికి వెళుతున్న ప్రతి ముద్దలో, ప్రతి చుక్కలో ఉంది. కానీ ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే మీకు టాబ్లెట్లు దొరుకుతాయి, ఆసుపత్రులు పెద్దవవుతాయి, రోగాలు బాగు కావు, ఆసుపత్రులలో ఆరోగ్యం లేనే లేదు. ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక వైపు భయానకమైన సిచ్యువేషన్ ఏమిటంటే ఇంకా వచ్చే 20 సంవత్సరాల్లో మానవ జాతికి మగవాళ్లలో వీర్య కణాలు ఉండవు అని WHO ఘోషణ చేస్తాం. ఉండినా పిల్లలు పుట్టినా అందులో 28 మంది బుద్ధిమాంద్యులు పుడతారు అని చెబుతున్నారు. అంటే మనం ఆరోగ్యం గురించి కాదు నేను మాట్లాడేది, అనారోగ్యం గురించి కాదు మాట్లాడుతున్నది. ఆ పాపం పుణ్యం మెరుగని పుట్టబోయే పిల్లల్లో 28 మంది 100కి బుద్ధిమాంద్యులుగా పుట్టించే సాధన ఈ మానవ జాతిది అని చెప్పేదానికి నాకు సిగ్గు అవుతుంది. అంటే మన వీర్య కణాలు, అండాణువులు గతి తప్పి, దిశ తప్పి సరిగ్గా పనిచేయట్లేదు అని ఏ నాథుడు ఆలోచించటం లేదు. రోగాలను బాగు చేసుకోవచ్చు కానీ పుట్టబోయే పిల్లల్నే అంటే ఆ సిపియులే సరిగ్గా లేకుండా ప్రింట్ చేస్తున్నారన్నమాట. మీరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ పిల్లలు ఉత్పాదన అయితే ఆ పిండము అండము పిండమై పిండము మనిషే అని పాపయ్యేదానికి ఆ మధ్యలో ఏదో మోసం చేస్తున్నాము. పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి, దిక్కు తోచట్లేదు, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక కొత్త పేరు పెడుతున్నారు. ఇలా పేర్ల మీద పేర్లు పెట్టుకొని రోగాల మీద రోగాలను సృష్టించుకుంటూ ఇంకా మనం ముందు విజ్ఞానం పేరులో ఆడపిల్లలు ముట్టవటం 8 సంవత్సరాలకి దించుకున్నాం. అది పాల వల్ల అని నేను 20 సంవత్సరాల నుంచి చెబుతుంటే ఇంతవరకు ఏ డాక్టరు ఏ విజ్ఞాని అది అవునో కాదో చెప్పట్లేదు. అంటే నా దగ్గరికి వచ్చిన ఆడపిల్లలకి పాలు అనే పదార్థాన్ని స్టాప్ చేస్తే
మీలో ఉన్న 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయమ్మా అని చెబితే వందల వేల మంది పాలను ఆపు చేసిన తర్వాత వాళ్ళకు అవుతున్న గర్భకోశ ప్రాబ్లమ్స్ ఏమిటి, ముట్టు ప్రాబ్లమ్స్ ఏమిటి, స్తనాల్లో గడ్డలు ఏమిటి, పీరియడ్స్ ప్రతిసారి వచ్చినప్పుడు దిక్కు తెలియని నొప్పులతో కష్టపడుతూ ఉంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకొని ఎవరికి చెప్పలేక ఆ ట్యాబ్లెట్ల వల్ల వాళ్ళ కిడ్నీలు టప్పుకొని లేచిపోతుంటే, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంటే నో ప్రాబ్లం, మేము డయాలసిస్ యూనిట్లను రెడీ చేస్తున్నాము, ప్రతి జిల్లాలో 100 డయాలసిస్. ఎందుకురా కిడ్నీలు లేచిపోతున్నాయని ఎవరు ప్రశ్నలు అడగటం లేదు. ఇలా చెబుతూ పోతే మీరు తాగుతున్న ఈ నీళ్లు చచ్చిన నీళ్లు, బోరు నీళ్లు ఎందుకు చచ్చాయి? ఆ ధృవాత్మకంగా ధృవీకరణ పొందిన నీటిని మీరు స్ట్రక్చర్డ్ వాటర్ని అన్స్ట్రక్చర్డ్ వాటర్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ ట్యూబులలో, ప్లాస్టిక్ ఫిల్టర్లలో శుద్ధీకరణ, క్లియర్ స్ఫటిక స్పష్టత చూడండి అని హేమమాలిని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆర్ఓ వాటర్ తెచ్చి మీరు తాగుతున్నారు. అది నిజమైన శుద్ధమైన నీరు కానే కాదు. ఎప్పుడైతే నీరు రచనాత్మకంగా స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఎప్పుడు నీరు పారుతున్నప్పుడు, ఆ పారటంలోనే ఎనర్జీ వస్తుంది, ఆక్సిజన్ హైడ్రోజన్ స్ట్రక్చర్ అవుతాయి. అండ్ దట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారినప్పుడు వస్తుంది. ఆ మారినప్పుడు వాటర్ స్ట్రక్చర్ అవుతుంది, తనలో ఉన్న కల్మషాల్ని దూరం చేసుకుంటుంది. అందుకే పారుతున్న నీళ్లు, అందుకే పాప వినాశం అని ఉంది ఆ తిరుపతి దగ్గర. ఆ జలపాతం కింద నుంచుంటే చాలు నీకు రోగాలు బాగవుతాయి, పాపాలు బాగవుతాయి. పాపం అంటే రోగమే. ఆ జలపాతం ఉక్కి పడుతుంటే అందులో స్ట్రక్చర్డ్ వాటర్ ఉంటుంది. నీ దేహంలో 75% నీళ్ళే. నీ నీళ్లు కలుషితమయ్యాయి, స్ట్రక్చర్ పోయింది. నిజమైన స్ట్రక్చర్ కావాలా? స్ట్రక్చర్డ్ వాటర్తో స్నానం చెయ్యి, స్ట్రక్చర్డ్ వాటర్ తాగు. 6 నుంచి 60 రోజుల్లో నీ రోగాలు ఒక స్థితికి కుదుట పడతాయి. అంటే స్ట్రక్చర్డ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బాల్లో ప్లాస్టిక్ చిప్పల్లో నీళ్లు తాగుతున్నాము. ఇప్పుడు నేను వస్తున్నాను, అందరూ గ్లాస్ బాటిల్లో నీళ్లు పెడుతున్నారు. ముందు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో తాగేవారు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మీ చిన్న పేగుల్లో అతుక్కొని సెలీనియం, జింక్, కాపర్ ఇలాంటి అద్భుతమైన లవణాంశాలు మీ రక్తంలోకి దొరకక మీ వెంట్రుకలు పైకి లేచిపోతున్నాయి. అందుకే తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ తక్కువైపోయింది. నిజంగా జరుగుతున్నది ఇది. ఆడవాళ్లలో బట్టతల కనిపిస్తుంది, 100కి 2 ఆడవాళ్లలో బట్టతల వస్తుంది. జన్యుపరంగా మాట్లాడాలంటే 1 కోటి ఆడవాళ్లకు 1 బట్టతల కనిపించడం కూడా అరుదుగా ఉన్న దినాల్లో 150 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100కి 2 ఆడవాళ్లలో బట్టతల ఉంది. మగవాళ్ళల్లో అడక్కండి, 20 సంవత్సరాలకే 40 మందికి బట్టతల వస్తుంది. ఆ ఉన్న తెల్ల వెంట్రుకలకి రంగులు పూసుకుంటూ మనం హ్యాహూ అని ఉడుతున్నాం. ఆ రంగులు ఎందుకు పూసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా వాళ్ళకు, టీవీ వాళ్ళకి కర్మ, వాళ్ళ ప్రొఫెషన్ అది, రంగులు పూసుకోవాలి. మీరెందుకయ్యా పూసుకుంటారు మీ తలని? నాకు అర్థం కావట్లేదు. ఆ రంగులు పూసుకోవటం వల్ల మీ హార్ట్స్లో ఇస్కిమిక్ డిసీజెస్ తయారవుతున్నాయని ఏ డాక్టరు మీకు చెప్పట్లేదు. దట్ ఈస్ ద సాడ్ స్టోరీ. మీరు నోట్లోకే కాదు, మొత్తం శరీరం అంతా కలుషితం చేసుకుంటున్నారు. సహజంగా ఉండటం అదేదో పెద్ద తప్పు అన్నట్లు ఇప్పుడు సమాజం తయారైంది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ సో. ఎందుకంటే అర్బనైజేషన్, ద సో కాల్డ్ టీవీస్, సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్, సో కాల్డ్ భయంకరమైన జీవితం, రియాలిటీ షోస్. రియాలిటీ షోస్లోకి దిగిపోయాం. సో ఏమిటవుతుంది ఇదంతా? మనకు తక్కగా మంచి నీళ్లు ఉత్పాదన చేసుకోలేకపోతున్నాం. టెక్నాలజీ మాత్రం పైకి పోతుంది. ఏం లాభం? యూజ్లెస్ వాటర్తో. అందుకే రోగాలు వస్తున్నాయి. తాగండి, అద్భుతమైన తామ్ర, రాగి
ఫలకం, రాగి ప్లేటు మట్టి కుండలో నీళ్ళల్లో పెడితే రాత్రి మీకు స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఎలా తయారవుతుంది? నీళ్లు పారితే స్ట్రక్చర్డ్ అయితే రాగి ఫలకం మీద ఫ్రీ ఎలక్ట్రాన్స్, రుణాత్మక కణాలు బుర్రని తిరుగుతూ ఉంటాయి. ఓన్లీ రాగి ప్లేట్ మీద ఈ పద్ధతి ఉంది. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు రాగి చెంబులో, బయట దొరికేది ప్లాస్టిక్ నీళ్ళే నాకు తెలుసు, ఆ ప్లాస్టిక్ నీళ్ళని దీంట్లో వేస్తే 5-6 గంటల్లో రాగి ఉపరితలం మీద ఉన్న రుణాత్మక కణాలు బుర్రని తిరగటం వల్ల నీళ్ళల్లో ఉన్న కల్మషాలన్నీ రాగి ఫలకం మీదకి వచ్చేస్తాయి. దాన్ని రాత్రికి పొద్దున్న లేస్తే మీరు చింతపండు నీళ్ళతోనో నిమ్మకాయ నీళ్ళతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళా రాగి ఫలకం తయారవుతుంది. మళ్ళా 5 లీటర్ల 10 లీటర్ నీళ్ళని ఈ బాటలు మీరు మట్టి కుండలో వేస్తే మొత్తం నీళ్ళన్నీ శుద్ధమవుతాయి. ఎప్పుడైతే మీరు ఈ రకంగా స్ట్రక్చర్డ్ వాటర్ను తాగటం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీరు ఈ రకమైన స్ట్రక్చర్డ్ వాటర్తో వంట చేసుకొని భోజనం చేస్తారో, మీ ఆరోగ్యం సగానికి సగం మీ దేహంలో 6 నెలల్లో భాసమవుతుంది. దీనికి ఆ రాగి ప్లేటు 100 రూపాయలు 200 రూపాయలు మీకు పనికొస్తుంది, మీ పిల్లలకు పనికొస్తుంది, మీ మనవాళ్లకు పనికొస్తుంది, మీ ముని మనవాళ్లకు పనికొస్తుంది, ఇంకా ముని మనవాళ్లకు పనికొస్తుంది. ఒక్క నయా పైసా ఖర్చు లేదు. మీరు 200 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు తరతరాలు మీ కుటుంబంలో శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్ని తాగేదానికి వీలవుతుంది. ఇలా శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్తో మీరు భోజనం చేస్తే మీకు ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఏ ఇబ్బందులు కలగవు. ఇంత చిన్న విషయాన్ని ఏ శాస్త్రజ్ఞులు విడిచి చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? మీకందరికీ బాగా అయితే మాకు డబ్బులు ఎలా వస్తాయి బాబు? ఇది నీళ్ళ కథ, అది పాల కథ, ఇంకా నూనె కథ, సిరిధాన్యాల కథ చివరిలో చెప్తాను. ఎందుకంటే అది మూలం. అది దానివల్ల అన్ని రోగాలు దూరం అవుతాయని మేము 1000 మందికి బాగు చేసి ఇలా చెయ్యెత్తి అందరికీ చూడండి బాబు, మీరు ఇది తినకపోతే రోగము, ఇది తింటే ఆరోగ్యము అని. నన్ను అందరూ సో ఆహారంలోనే ఔషధం ఉందా అని అడుగుతున్నారు. లేదు లేదు లేదు, ఆహారంలో ఆహారం మాత్రమే ఉంది. ఔషధం అనే పదం వచ్చిందంటే నీకు రోగం వచ్చింది అని. రోగానికి ఔషధానికి సంబంధం ఉంది, ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది, అనారోగ్యానికి సంబంధం లేదు. ఆహారం ఆహారమే, ఆహారం మందు కాకూడదు. మందు మందే. అది ఏ మందైనా నీకు రోగం వచ్చిన తర్వాత మందు, రోగం రాకుండా ఉంటే అది ఆహారం. అంటే ఆరోగ్యం నీకు ఆహారంలో ఉంది. నీకు ఆరోగ్యం లేదంటే నీ ఆహారం సరిగ్గా లేదు అని అర్థం. ఆహారం సరిగ్గా ఉంది అంటే నీకు ఏ మందు అవసరం లేదు అని అర్థం. అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఆహారమే ఔషధం అంటున్నారు. తప్పది. ఆహారం ఆహారమే. ఆహారం ఆరోగ్యానికి సంబంధించింది, మందు అనారోగ్యానికి సంబంధించింది. సో ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు. సాక్ష్యం అందరం. ఆ కిడ్నీ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఏ ఫిల్టరింగ్ సిస్టమ్. అంటే రక్తాన్ని శుద్ధం చేసి కల్మషాల్ని బయటికి పంపిస్తూ శుద్ధమైన రక్తాన్ని మళ్ళా గుండె వైపుకు పంపించాలి. అంటే ఈ అద్భుతమైన ప్రక్రియని మనం పాడు చేసుకుంటున్నామని. ఆ అద్భుతమైన ప్రక్రియను పాడు చేస్తున్నామంటే మనకు కావాల్సిన అంశాలు కాకుండా కూడని అంశాలని మనం మన దేహంలోకి వేస్తున్నామని. ముఖ్యంగా ఆ అంశాలు ఏమిటయ్యా అంటే ఈ ప్రచోదక పదార్థాలు వాడి తయారు చేస్తున్న కోడిగుడ్లు, మాంసము, రీఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న ఈ డీజిల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మినరల్ ఆయిల్స్ని మిక్స్ చేయటం వల్ల ఈ ఆయిల్స్
మనకి వంట నూనెల రూపంలో గడిచిన 20 సంవత్సరాల్లో మెల్లమెల్లగా మన పొట్టల్లోకి పోవటం వల్ల ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సమేతం. అండ్ ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే టీ కాఫీలు మూత్రపిండాల్ని పాడు చేసేదానికి గడిచిన 20 సంవత్సరాల్లో మూల కారణం టీ కాఫీ. అందులో ఉన్న కొన్ని అంశాలు ఆ టీ పొడి కాఫీ పొడులను తయారు చేస్తున్నప్పుడు కొన్ని అంశాలు మీ దేహంలోకి చేరుకోవటం. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ స్టాప్ టేకింగ్ దీస్ థింగ్స్ మీకు ఈ రోగం బాగా కాదు. నివారణోపాయాలు అని అడిగారు. అంటే అతి ముఖ్యమైన నివారణోపాయం మీరు కాఫీలు టీలు పాలు చక్కెర ఇవన్నీ ఆపు చేయాలి అనేది మొదటి నివారణోపాయం. నెక్స్ట్ జరిగిన నష్టాన్ని జరిగిన దురంతాన్ని మళ్ళా మరుపూర్ణం చేసుకోవాలంటే మీ కిడ్నీ అంశాలు మళ్ళా ఉత్పన్నం అవుతుంటాయి. ఆ రెడీగా ఉత్పన్నమయ్యే కొత్త అంశాలని శుద్ధమైన పదార్థాలు మీరు అందిస్తే కొత్తగా తయారయ్యే జీవకోశాలు ఆరోగ్యంగా తయారవుతాయి. అర్థమైందా? అంటే ఈ పాయింట్ అందరికీ అర్థం కావాలి. ఈ వైజ్ఞానికత అర్థమైతే మీరు మార్పులు తెచ్చుకునేదానికి సులభం అవుతుంది. ప్రజ్ఞ జ్ఞానం ఈ రెండు నిజమైన మార్పుల్ని మనిషిలో తెచ్చేదానికి కావాల్సిన విషయాలు. మిగిలినటువన్నీ వేరే. ప్రజ్ఞతో జ్ఞానంతో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే నేను ఈ విషయాల గురించి మీకు ఆ ప్రజ్ఞాపూర్వకంగా విశదీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాన్ని మనం ఏం చేస్తే నివారణ చేసుకోవచ్చు. సో ఇది చేయండి ఇది చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. బట్ దెన్ దట్ డజంట్ వర్క్. అంటే మీ జీవకోశాలు అంటే పాడైన జీవకోశాలు సిస్ట్ అంటే ఏమిటి? అనవసరమైంది అక్కడ తయారైంది. దాన్ని కరిగించుకోవాలంటే అవసరమైన ఆరోగ్యకరమైన జీవకోశం అక్కడికి రావాలంటే సరి అయిన పదార్థం మీరు సరఫరా చేయాలి దేహానికి. ఆ సరైన పదార్థాలే ఈ కషాయాలు, ఈ సిరిధాన్యాలు. సో అరికలు, సామెలు, ఊదలు ఈ మూడు మీ మూత్రపిండాల్ని మళ్ళా పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆరోగ్యవంతంగా పునర్నిర్మాణానికి వస్తుంది. ముఖ్యంగా ఊదలు. సో మీ ఆహారంలో ఊదలు ఎక్కువగా ఉండనివ్వండి, అరికలు సామెలు ఎక్కువగా ఉండనివ్వండి. గంజి రూపంలో తీసుకుంటే ఏమవుతుంది? ఎస్పెషలీ గంజి మీరు సాయంకాలం నానబెట్టి 1 లోట ధాన్యానికి బియ్యానికి సిరి బియ్యానికి 10 లోటాలు నీళ్లు వేయండి. అంతే కిడ్నీ. అదే నేను చెప్పాను కదా, ఇది ఒక్కటే కాదు, నేను చెప్పిన అన్ని రోగాలకు సమాధానం చెప్తున్నాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. కిడ్నీలో క్రియాటిన్ ఎక్కువైనప్పుడు కాళ్ళు వాపు అవుతుంది. ఆ కాళ్ళు వాపు అయినప్పుడు హృదయానికి కొడుతుంది. హృదయం సరిగ్గా పనిచేయదు. ఊపిరి ఆడటం తక్కువ అవుతుంది. శ్వాసకోశాల రోగాలు వస్తాయి. ఇవన్నిటినీ ఒకదానికొకటి లింకులు ఉన్నాయన్నమాట. ఇవన్నిటినీ మీరు దూరం కావచ్చు. అరికలు, సామెలు, ఊదలు, గంజి రాత్రి నానబెట్టి 7 నుంచి 10 లోటాల నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పారవేయకుండా పొద్దున్నే మట్టి కుండలో చిన్న మంటలో 15 నిమిషాలు ఉడకపెట్టి గంజి తయారవుతుంది. ఒక ఖద్దరు పట్ట దాన్ని కట్టేసి మూత, దాని మీద మూకటి పెట్టండి. మన్నితో తయారు చేసి సాయంకాలం వరకు ఆగితే ఆ ఉడికిన గంజిని ఫర్మెంట్ అవుతుంది, అంటే పులిసేదానికి మొదలవుతుంది. అప్పుడు వైవిధ్యమైన సూక్ష్మజీవులు, మన దేహానికి మంచి జరిపే సూక్ష్మజీవులు, మైక్రోబయోమ్ అంటారు. ప్రాబ్లం ఏమిటంటే మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏమొచ్చినా యాంటీబయాటిక్స్ తీసేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మన దేహంలో ఆ మైక్రోబయోమ్ నాశనం చేయడం వల్లనే సగం రోగాలు వస్తున్నాయి మనకి. చిన్న పిల్లాడు పుట్టి దుబ్బుతున్నాడు తగ్గుతున్నాడు అంటే వెళ్ళు యాంటీబయాటిక్స్ 3 వారాలు. దో ఇట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ షుడ్ డూ. ఎందుకంటే మన నోటి నుంచి గుదద్వారం వరకు పచననాళంలో ఈ సూక్ష్మజీవులు మనకు తెలియని లెక్కాచారంలో, అంటే మన దేహంలో
100 జీవకోశాలు ఉంటే నిజంగా మన సూక్ష్మజీవుల ఆ మైక్రోబయము ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట. అంత ఎక్కువగా ఉన్నాయి. అవే మనం నిజంగా ఆ సింబయోటిక్ లివింగ్, ఆ సహజీవనమే మనం అంటే మనమే కాదు, యాక్చువల్లీ మన దేహంలో ఉన్న ఈ సూక్ష్మజీవులు కూడా మన కోసం పనిచేస్తున్నాయి. దానిని మనం నాశనం చేసేస్తున్నాం ఈ ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ. సో మీకు నిజంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే మొదటిగా మీరందరూ చేయాల్సిన పని మీ దేహంలో ఈ జీవకోశ సంపదను, అంటే అద్భుతమైన రోగనిరోధక శక్తిని మొదటి మెట్టుగా మీకు అందించే ఈ అద్భుతమైన ప్రక్రియను మీరు మళ్ళా పునఃస్థానం చేసుకోవాలి. అప్పుడే ఈ టెన్షన్లు హృదయం మీద, కిడ్నీల మీద, కాలేయం మీద ఈ ఒత్తిడులు తక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీకు బయట నుంచి ఎదురొచ్చే ప్రమాదాలు తక్కువ అవుతాయో, ఈ సూక్ష్మజీవులే దాన్ని చూసుకుంటాయో, అప్పుడు మీ అంగాంగాలు స్వచ్ఛంగా హ్యాపీగా పనిచేసేదానికి వాతావరణం తయారవుతుంది అనమాట. అంటే మీ కిడ్నీలు పోయాయంటే అతి సూక్ష్మమైన అంగము, దానికి ముందు మీరు ఆ ఆవరణ, ఆ కవచం కలుగ చేయాలంటే, అందుకే కిడ్నీల ప్రాబ్లము ఏ ప్రాబ్లం అయినా ఉద్బలనమైనప్పుడు, అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ గంజికి వెళ్ళండి. ఇలా తయారు చేసుకున్న గంజిని 3 పూట్ల 5 పూట్ల తాగండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, కావాల్సింటే మిరపకాయ వేసుకోవచ్చు, కావాల్సింటే కూరగాయలు. తర్వాత ఈ గంజిని ఇంక మళ్ళీ మీరు వేడి చేయకూడదు. మీకు వెచ్చగా కావాలి, గోరువెచ్చగా కావాలంటే ఈ గంజిని బాగా మరలిగించిన నీళ్ళలో, అంటే స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేయకండి. ఆ వేడి నీళ్ళల్లో ఈ పాత్రని పెడితే గోరువెచ్చగా అవుతుంది, దాన్ని మీరు తాగండి. సూక్ష్మజీవులు చనిపోవు. అంబలి అంటారు దీన్ని, గంజి అంబలి. గంజి వెంటనే తాగొచ్చు, తయారు చేసుకొని వేడివేడిగా అలాగూ తాగొచ్చు, అది ఆహారమే. అంబలి ఈ సూక్ష్మజీవుల్ని కూడా నింపుతుంది. సామెల అంబలి ఒక రకమైన సూక్ష్మజీవులు, బూదుల అంబలి ఇంకొక రకమైన సూక్ష్మజీవులు. ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవులు మీరు నింపటం వల్ల మీ కిడ్నీ ఒక రక్షణ కవచాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారు. 6 వారాల్లో క్రియాటినిన్ 7 ఉన్నది కూడాను 5కి వచ్చేస్తాం. అలాగే మీరు 6 నెలలు చేస్తే, అంటే ప్రతిరోజు గంజి తాగాల్సిన పని లేదు. తర్వాత మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, పులియోగర కూడాను చేసుకొని తినచ్చు. కానీ వారానికి 1-2 సార్లు ఈ గంజి అంబలి ప్రతి ఒక్కరూ తాగండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడాను తాగాలి. ఎందుకంటే ఆ పునశ్చేతనం చేస్తూ ఉండాలి అన్నమాట. అంటే నేను మామూలుగా ప్రతి వారంలోనూ ఒకరోజు ఇలా పొద్దుంది సాయంకాలంది ఉదయం. ఇది మన దేశంలో పురాతనంగా వస్తున్న అలవాటు. పురాతనంగా యాక్చువల్లీ వంట వండిన అన్నం మిగిలిన దాన్ని నీళ్లు వేసేసి పంచకట్టేసి పెట్టేవాళ్ళు. పొద్దున్న లేచి ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ పక్కన పెట్టుకుని దాన్ని తిని కొరుక్కొని వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ పద్ధతి. అండ్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాక్టీస్. దాన్ని మనం తంగడం, అంగళి, సంగడి ఏదేదో పేర్లు పెట్టుకొని దాన్ని ఈ సోకాల్డ్ ఆధునిక వ్యవస్థలో దాన్ని పారవేసేసాం. అక్కడే మోసం జరిగింది. అంటే మన కిడ్నీల ప్రాబ్లమ్స్ మన పాత పద్ధతుల్ని మనం విడిచేయటం వల్ల వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. సో అతి ముఖ్యంగా కిడ్నీల ప్రాబ్లం అది చాలా మటుకు చాలామందికి ముక్కులో రక్తం వచ్చేంత వరకు కిడ్నీలు చెడిపోయి ఉంటాయి కొంతమందికి. అంటే దగ్గితే ముక్కులో రక్తం వస్తుంది, దగ్గితే గొంతులోంచి రక్తం వస్తుంది. అంత ఉద్బలమైన పరిస్థితి నుంచి కూడాను బయటపడిన కేసులు నా దగ్గర వందల మంది ఉన్నారు. అర్థమైందా? సో మీరు చేయాల్సింది ఇంతే. దానికి కావాల్సిన కషాయాలు, మీ రక్త ప్రసారాన్ని, అందులోకి చేతనాన్ని పుంజుకునేట్టు చేసేదానికి పునర్నవ, రణపాల, ఎస్పెషలీ స్టోన్స్ కరగాలంటే మీకు రణపాల ఆకు, అరటి దిండు, ఆ అరటి బోధ మధ్యలో కాండం ఉంటుంది, దానికి కషాయం. సో అరటి బిండు దొరకలేదంటే అరటి పండే తీసుకోండి, తోళ్ళతో సహా కట్ చేసి కషాయం బాగా 10 నిమిషాలు వేడి చేసి ఆ నీళ్ళని తాగండి. ఈ రాళ్ళు కరగటం మొదలు పెడతాయి. 6 నెలల్లో పూర్తిగా మీకు శుద్ధమైపోతుంది, ఏ ఇబ్బందులు లేకుండా. అంతెందుకు డయాలసిస్ మొన్న
నాగపూర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 28 సంవత్సరాల వయసు. 23 సంవత్సరాలకే ఇదే ఈ ప్రోటీన్లు, పన్నీర్లు, గుడ్లు అది ఇది తినేసి కిడ్నీ లేచిపోయింది. డయాలసిస్ మొదలుపెట్టారు. వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకున్నట్టున్న అమ్మాయి ఈ ఆహార పద్ధతి ఎవరో చెప్పారు హిందీలో, వాళ్ళకి తెలుగు రాదు, కన్నడం రాదు, ఎవరో తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పి పాటించి 6 నెలల్లో మొత్తం కిడ్నీ సరిపోయి డయాలసిస్ లేకుండా 3 నెలలు అయింది సార్, మిమ్మల్ని చూసిపోదామని వచ్చామని మొన్న వచ్చారు. అలా గడిచిన 20 సంవత్సరాల్లో చాలామంది బాగు చేసుకున్నారు. అంటే మీరు శిస్తుబద్ధంగా క్రమబద్ధంగా ఈ అంశాలని పాటిస్తే ఐఎమ్ షూర్ ఆల్మోస్ట్ 80 out of 100 dialysis patients can come out. If only they try it. If only they try it. I am sure about it. I am so confident about the system. ఇది ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎలాంటి రోగమైనా బాగవుతుందని నా నమ్మకం. మీరు ప్రయత్నం చేయండి ప్లీజ్. వెరీ ఇరిటేటింగ్ అండ్ నాన్ సెన్సికల్ ప్రాబ్లమ్స్ అనమాట. కానీ పోను పోను ఇవి చాలా ఇబ్బంది అవుతుంది వయసు ఎక్కువ అయ్యే కొద్ది. నడవలేని స్థితి, కింద పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీరు ఇప్పటి నుంచే దానిని హ్యాపీగా బాగు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది మీకు కొర్రలు. నేను చెప్పింది 5లోనే రౌండ్ అండ్ రౌండ్ ఎక్కువగా వాడండి. అంటే వారంలో 2 రోజులు అది 2 రోజులు ఇది, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ రండి. కషాయాల్లో మీకు అద్భుతమైన కషాయాలు చాలా ఉన్నాయి. ఈ వెన్నెముకకు సంబంధించినంత వరకు మీరు పట్టిలో మొత్తం క్లియర్గా పట్టీలు రాశాం. C4, C5, L4, L5 నరాల సంబంధం ఇవన్నీ వాడుతూ రండి. మీకు ఏ ఇబ్బందులు లేకుండాను, మీకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇబ్బందులు కానీ బాగవుతుంది. పుస్తకం ఎవరు ఎక్కువగా సరిగ్గా పాటిస్తున్నారంటే ఇంకా మొత్తం పడిపోయారు. క్రియాటినిన్ 7, 8 రేపు వెళ్ళి డయాలసిస్కి తీసుకోవాలి అనే వాళ్ళు జాగ్రత్తగా నేను చెప్పిన విషయాల్ని 9 వారాలు అంబలి చేసుకోవాలి. అంటే రాత్రి 1 లోటా ధాన్యం 10 లోటాల నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేచి మట్టి కుండలో 15 నిమిషాలు చిన్న మంటలో ఉడికించి దానికి ఒక పంచబట్ట కట్టేసి సాయంకాలం వరకు ఉంచి దాన్ని తాగి, రాత్రి నానబెట్టింది ఉదయం వండి సాయంకాలం తాగటం, సాయంకాలం నానబెట్టింది ఉదయం వండుకోవటం, ఇలా మార్చి రోజుకు 4-5 పూట్ల ఆ గంజి తాగి క్రియాటినిన్ 7-8 ఉన్నవాళ్ళు 2కు తీసుకొచ్చారు. వందల మంది ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో తమంతకు తామే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చాలామంది తజ్ఞులు సిరిధాన్యాల్లో ఏముంది, అందులో ఇది లేదు, అందులో అది ఉంది, ఇలా విషయాలు చెబుతున్నారు. ఈ చాలామంది తజ్ఞులు అరికలంటే తెలియదు, అండుకొర్రలంటే తెలియదు, కొర్రలంటే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది విజ్ఞానులు కూడాను కొర్రలు అండుకొర్రలు అంతా ఒకటే అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ వ్యవస్థలో జరిగే సాధారణ విషయాలు. ఇప్పుడు సిరిధాన్యాల మహత్వం ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచమంతా సిరిధాన్యాల్లో ఉన్న పోషకాంశాలు ఇంకెక్కడా లేవని అందరూ ఒప్పుకుంటున్నారు. దానిని తినటం వల్ల మన ఆరోగ్యం కుదుటపడుతుంది అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పొచ్చింది ఏంటంటే ఆరోగ్య స్థితి కోసం మీరు సిరిధాన్యాల్ని జీవన క్రమంలోకి ఆహ్వానించండి. మీ రోగాల్ని బాగు చేసుకోవటం అదంతకదే జరుగుతుంది అని. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? రోగాలు ఉన్నవాళ్ళు మాత్రమే వాడేదానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు? మనల్ని ఈ వ్యాపారీకరణ అంశాలు అంత గట్టిగా ఆవరించున్నాయన్నమాట. అంటే సారాయి తాగేవాళ్ళు సారాయి తాగుతూనే ఉండాలి, సిగరెట్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగుతూనే ఉండాలి, కాఫీలు టీలు విడిచేదానికి వీలే లేదు. అంటే ఇలాంటి అంశాలన్నీ మన జీవన క్రమంలో వచ్చి కూర్చున్నాయి. ఎంతవరకు కూర్చున్నాయి అంటే ఆహార తజ్ఞులు, విజ్ఞానులు, వైద్యులు ఈ విషయాల గురించి మాట్లాడాల్సింది పోనిచ్చి వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి అని చెప్పే స్థితికి దిగజారిన సమాజపు కాలఘట్టంలో మనం బతుకుతున్నాం. ఈ విషయాల్ని కూలంకుషంగా ప్రజలందరూ గమనించాలి.
నేను చెప్తుంది డయట్ ప్లాన్ కాదు. ఈ రోగానికి ఇది, ఈ రోగానికి అది అని మీ అందరికీ టేబుల్ వేసి ఇచ్చినా మీరు సూక్ష్మంగా గమనిస్తే అందులో ఉన్నవి 5 సిరిధాన్యాలు మరియు 40-50 కషాయాలు మాత్రమే. అంటే ఇలా చేసి అలా చేసి అలా చేసి మీరు అందరూ ఈ పరిధిలోనే ఉన్నారు. అంటే ఈ 5 సిరిధాన్యాలు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన ధాన్యాలు. ఎందుకు పనిచేస్తున్నాయి ఇవి? మన దేహంలో ఉన్న కల్మషాల్ని ఆ రోజు దూరం చేయటం ఒకవైపు అయితే, మనకు కావాల్సిన శక్తిని ప్రసాదించే గ్లూకోజ్ను నియంత్రణ చేయటం ఇంకొక వైపు అయితే, మన దేహంలో పునశ్చేతనం అయ్యి మళ్ళా ఉత్పాదన అవుతున్న జీవ కోశాల్ని, కణజానాల్ని కొత్తగా కొంగొత్తగా తయారు చేసి దానిలోకి ఆరోగ్యం ప్రసాదించటం ఇంకా ముఖ్యమైన అంశం ఈ సిరిధాన్యాల పాత్ర. ఇదంతా 3 పరిమాణాల్లో అయితే 4వ పరిమాణం ఏమిటంటే, ఈ సిరిధాన్యాలు పర్యావరణంలో అతి తక్కువ ప్రకృతి వనరుల్ని వాడి పెంచుకునేదానికి వీలున్న అతి అద్భుతమైన ధాన్యాలు. ఇది ఇంకా అతి ముఖ్యమైన విషయం, మనం పోగొట్టుకుంటున్న పర్యావరణపు అంశాలు. నీళ్లు లేవు, వర్షాలు రావట్లేదు, వస్తే అతివృష్టి, దానిలను పట్టుకునే శక్తి లేదు మనకి. మనం మన సాంప్రదాయమైన ఈ నీటిని ఇంగి గుండిలను, చెరువుల్ని అంతా మాయమైపోయాయి. ఈ నీళ్లను భూమిలోకి పంపించే ఈ వృక్ష సంపత్తును మనం ఎప్పుడో కోల్పోయాము. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పుడే 28% దిగుబడి వరి బియ్యము, గోధుమలు ఇంకా పెంచుకోలేము నెక్స్ట్ 10-15 ఇయర్స్లో. మీరు బీహార్ రాష్ట్రానికి దగ్గరగా దాదాపు 9.9 కోట్లు, 10 కోట్ల జనాభా ఉన్నారు వాళ్ళు. ఆ బీహార్ రాష్ట్రంలో ఉన్న జనాభాకు వరి బియ్యం వదగజేసేదానికి కావలసిన నీళ్లు నాకు ఇస్తే మీరు మొత్తం చైనా మరియు ఇండియా, భారతదేశం ఉన్న జనాభాకు అంతటికీ సిరిధాన్యాలతో భోజనం పెట్టేదానికి వీలవుతుంది. అర్థమైందా? అంటే 10 కోట్ల మందికి కావాల్సిన ఆహారాన్ని మనం తయారు చేయాలంటే ఎంత నీళ్ళు అవసరం, ఆ నీళ్లతో మొత్తం భారతదేశం మరియు చైనా జనాభాకి సిరిధాన్యాలతో ఆహారం ఒదిగించవచ్చు. అంటే మొత్తం ప్రపంచ జనాభాకు అంతటికీ ఆహారాన్ని ఒదిగించేదానికి మీరు ఉత్తరప్రదేశ్, బీహారు ఈ 2 రాష్ట్రాలకు మనం ఎన్ని నీళ్లు వాడతామో అన్నీ నీళ్లు చాలు మొత్తం ప్రపంచానికి ఆహారం ఒదిగించవచ్చు. అంటే ఇలాంటి అద్భుతమైన విశిష్టమైన గుణాలున్న సిరిధాన్యాలు మన మూల ఆహారం అని ఒప్పుకునేదానికి ఇంకా మానవ జాతి తయారు కాలేదు. ప్రజ్ఞాపూర్వకంగా మనం దాన్ని దీన్నిలా వాడాలి అనే ఇంకా స్థితిలోనే ఉన్నారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ముందు తరాలకు 50 సంవత్సరాల తర్వాత మీరు సిరిధాన్యాలను తింటున్నామని ఆనందిస్తారు. అంటే ఈ సిరిధాన్యాల మహత్వం అంత అద్భుతమైనది. అంటే నేను మీ రోగాల్ని బాగు చేసేదానికి సిరిధాన్యాల వైపు నా మనసు మళ్లించి పరిశోధనలు చేయలేదు. మానవ జాతి ఆహార క్రమం సరిగ్గా లేదు, అందువల్లనే రోగాలు వస్తున్నాయి. ఆహార క్రమాన్ని పూర్తిగా మార్పు చేయాలి. కాఫీలు తాగకూడదు, ఎందుకంటే కాఫీలు తాగటం వల్ల మీ నరాల దౌర్బల్యం అవుతుంది. అందులో ఉన్న కెఫీను, చక్కెర, పాలు ఒకదానికంటే ఒకటి చెడ్డవి మన ఆరోగ్యానికి. కానీ ఏ తజ్ఞుడు, ఏ వైద్యుడు దీని గురించి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు?
వ్యాపారీకరణలో ఇరుక్కుపోయాం. అంతేకాకుండా కాఫీలు టీల వల్ల మన జీవనదులు ఎండిపోతున్నాయి. ఎక్కడైతే అడవులు ఉన్నాయో అక్కడంతా కాఫీలు టీల ఎస్టేట్లు వచ్చేసాయి. అది హిమాలయాలు కావచ్చు, పశ్చిమ కనుమలు కావచ్చు, బ్రెజిల్లో ఉన్న, లేకపోతే అలా అర్జెంటీనాలో, లేకపోతే ఇక్కడ అన్ని చోట్ల కొండ చర్యల్లో కాఫీ తోటలు వచ్చేసాయి. ఇంకా మాంసం తయారు చేసేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఆ సోయాబీను మొక్కజొన్న పెంచి కృతకంగా కోళ్లను, పందులను, వీళ్ళన్నిటినీ పెంచేదానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ సోకాల్డ్ పొలిటికల్ వార్తో బ్రెజిల్లో ఇప్పుడు కారడవులు కార్చిచ్చుల్లో మాడిపోతున్నాయి. శతసహస్ర కోటి సంఖ్యలో మూగజీవులు కాలి మాడి మాసిపోతున్నాయి, మసి అయిపోతున్నాయి. ఎందుకు? అక్కడ భూమిలో వీళ్ళు ఇప్పుడు బ్రెజిల్ వాళ్ళు చీనా వాళ్ళ కోసం, అమెరికా వాళ్ళ కోసం మాంసం పెంచేదానికి, సోయాబీను పెంచేదానికి ఈ పనులు జరుగుతున్నాయని ఒక వదంతి. అంటే మనిషి మాంసపు తవకతో మొత్తం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. మన ఆరోగ్యం నాశనం అవుతుంది. చిన్న పిల్లలు డయాలిసిస్కి వెళ్తున్నారు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఈ భయంకరమైన రోగాలకి కారణం మన జీవన క్రమం అని ఒక్కరూ చెప్పట్లేదు. ఇది అతి ముఖ్యమైన విషయం. అండుకొర్రలు 300 రూపాయలు ఇలా కంప్లైంట్ చేస్తున్నారు. అండుకొర్రలు పెంచనిస్తే కదా మీకు దొరికేది. అండుకొర్రలకు కొద్దిగా డబ్బు ఇస్తే కదా రైతులు వెళ్ళి దాన్ని పెంచేది. ఊరికనే పుట్టుకొస్తాయా? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కట్టగట్టుకొని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ప్రతి దేశంలో ఉన్న ఆహార క్రమాల్ని, ఆహార పదార్థాలని అంచెలంచెలుగా విత్తనాల సమేతంగా నాశనం చేసుకుంటూ వస్తున్నాయి. దానికి భాగస్వాములు మన దేశంలో ఉన్న ప్రతి తజ్ఞుడు. దీనిని ఎదిరించి లేదు. ఇది మన జీవితంలో, మన ఆహార క్రమంలో భాగంగా ఉండాల్సిన ధాన్యము. దీన్ని మనం మిగుల్చుకోవాలి. మన పారంపరిక ఆహార పదార్థాలని, మనం వైవిధ్యమైన పదార్థాలని తింటూ ఉన్న దేశం మనది. అంటే మన దేశం, మన దేశ సాంప్రదాయాలు, మన దేశ పదార్థాలు, మన పారంపరిక అంశాల్ని మనం పూర్తిగా కించిత్తు ప్రేమ లేకుండా అన్నీ మర్చిపోయాం. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్న్ లివింగ్. మీరు అనుకుంటున్నారు, అబ్బా నాకు కిడ్నీ ప్రాబ్లం బాగా అయితే చాలు, నాకు క్యాన్సర్ అయితే బాగా చాలు, హెచ్ఐవి బాగా. హెచ్ఐవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో అతి భయంకరమైనది. దాన్ని కూడా బాగు చేసుకుంటున్నారు ప్రజలు. అంటే ఈ రోగాలన్నీ మనల్ని మనం నాశనం చేసుకునేదానికి వాడుతున్న ఈ పదార్థాల నుంచే వచ్చాయి అని మీకు అందరికీ గట్టిగా తలలోకి వెళ్ళాలి. అంటే మొత్తం మానవ జాతి వాడాల్సిన ఆహార పదార్థాలు ఇవి. ఇది రోగాల్ని బాగు చేసుకునేదానికి కాదు. రోగాలు బాగవటం బోనస్. ఈ ధాన్యాల వల్ల మనకు ఆరోగ్యం. అంటే ఇట్ ఈస్ జస్ట్ సో హ్యాపెండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద మోడర్న్ డిసీజెస్ కెన్ బి మిటిగేటెడ్ బై దిస్ వండర్ఫుల్ గ్రెయిన్స్. బట్ దట్ ఈస్ నాట్ ద అబ్జెక్టివ్. ద అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్, ఈ అభియానంలో ముఖ్యమైన గురి ఏమిటంటే వైజ్ఞానికంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతంలో పెరుగుతున్న ధాన్యాలు, బేడలు, నూనె పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. మనకు ఆలివ్ ఆయిల్ ఆహారం కాదు, మనకు స్ట్రాబెర్రీలు ఆహారం కాదు, మనకు కివీ ఫ్రూట్లు ఆహారం కాదు, మనకు యాపిల్ పండ్లు ఆహారం కాదు, మనకు గోడంబీలు, బాదామీలు, కిస్మిస్లు మనవి కావు. మనం దానిని తినాల్సిన అవసరం లేదు. అందులో పోషకాంశాలు ఇన్నున్నాయి అన్నున్నాయని
వేల వేల రూపాయల కేజీలు కొనేదానికి మమ్మల్ని ప్రయత్నంగా చాలా పూర్వసిద్ధంగా ప్రయత్నాలు చేసి మన అల్లందరి మీద రుద్దుతున్నాయి ఈ కంపెనీలు. మన పెరట్లో పెరుగుతున్న వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, జామ పండ్లు, సపోటాలు, సీతాఫలాలు, కొర్రలు, అండు కొర్రలు 4 వానలు వస్తే అవంతకవే పెరిగే ఈ ధాన్యాలే నిజమైన ఆహార పదార్థాలు. మనకు వరి అవసరం లేదు, గోధుమలు అవసరం లేదు. ఇవన్నీ కృతకంగా ఈ కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో తెచ్చి మన నెత్తి మీద వేసిన ఆహార పదార్థాలు. స్వయంగా ప్రకృతిలో ఈ పదార్థాలు ఎక్కువ నీళ్లు ఉన్న చోట మాత్రమే పెరుగుతాయి. అలాంటి ప్రవేశం మన మనిషి ప్రవేశం అయిన తర్వాతే ఈ బియ్యము, గోధుమలు ఎక్కువ ప్రమాణంలో పెంచేదానికి వీలైంది. కృతకంగా స్వాభావికంగా మనం పెంచుకోలేము ఇంత పెద్ద ప్రమాణంలో. అలాగే ప్రతి ఒక్క పదార్థం, అది గుడ్లు కావచ్చు, మాంసం కావచ్చు, నూనెలు, మీరు తాగుతున్న నూనెలు, రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీను కృతకమైనటివే. ఆలోచించండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి. ఈ పదార్థాల వల్ల మనం రోగగ్రస్తులు అవుతున్నాం. నిజమైన పదార్థాల వైపుకు వెళ్తే ఆరోగ్యంతో మన దేహం నిండిపోతుంది. ఈ అంశాలను మీరు గమనించాలి. అంటే మీకు ఏ రోగం ఉన్నా మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని రండి. అలోపతి డాక్టర్లు ఏదేదో పేర్లు పెడుతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాల్సింది ఏంటంటే జెనెటిక్ రోగాలు అంటున్నారు. బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం. ఈ ఆహార పదార్థాలు గర్భవతులుగా ఉన్నప్పుడు, లేకపోతే గర్భం దాల్చేదానికి మీరు రతిక్రియలో పాల్గొంటున్నప్పుడు మగవాళ్లలో వీర్యకణాలు ఆరోగ్యంగా లేకపోవటం వల్ల బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారని ఏ ఒక్కరూ చెప్పరు. 100కి 28 మంది బుద్ధిమాంద్య పిల్లలు మొత్తం ప్రపంచంలో. మన దేశం ఏమీ తేడా లేదు. ఎందుకంటే ఆ దేశాల్లో వాడుతున్న ఆహార పదార్థాలన్నీ మన దేశంలోకి దిగుబడి అయిపోయాయి. దీన్ని మార్చుకోండి. అంటే మీరు రోగాల్ని బాగు చేసుకునే దానికి ఒకవైపు అయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది. 100కి 100 మందికి ఏదో ఒక రోగం ఉంది. అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. థైరాయిడ్ ప్రాబ్లము సిరిధాన్యాల వల్ల బాగవుతుంది అని మేము ఎంతోమందికి చేస్తే, సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ వస్తుందని కొందరు చెప్పడం మొదలుపెట్టారు. వారానికి ఒకసారి కొబ్బరి నూనె, అది ఎద్దుగానుగలతో తయారు చేసిన కొబ్బరి నూనె, వేరుశనగల నూనె, వెర్రి నువ్వుల నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనె, ఇలాంటి అద్భుతమైన నూనెలు మన లోకల్ వెరైటీస్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. వెర్రి నువ్వులు నేను వాడి అది ఎంతమంది బుద్ధిమాంద్య పిల్లలు ఇప్పుడు తమంతకు తాము జీవనాన్ని గడిపేదానికి చాలా అద్భుతంగా తయారవుతున్నారు. 100,000 మంది. కానీ మనం ఈ విషయాల్ని పాటించటంలో శిస్తు, క్రమబద్ధత లేకపోవటం వల్ల మళ్ళా ఒక్కొక్కసారి కొంతమందికి ఆగిపోతుంది, మాకు ముందుకు రావట్లేదంటే మీరు మధ్యలో మళ్ళా కాఫీలు, టీలు, లేకపోతే అక్కడికి వెళ్ళాం పన్నీరు తినాం. పన్నీరు అంత భయంకరమైన పదార్థం ఇంకేమీ లేదు. అది ఎలా తింటున్నారు మీరు? దాన్ని తయారు చేసే విధానాల్ని చూస్తున్నారా? సో కాన్సన్ట్రేటింగ్ ద కెమికల్స్, ప్రచోదక పదార్థాలని మీరు మీ పిల్లలకి తింటూ రోగాల బారిన పడుతూ ట్యాబ్లెట్లను తింటూ ఒక్కొక్కరు 8-9 ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఇది జీవన క్రమం కాదు. చాలా సరళంగా ప్రకృతిపరంగా మనం మన పదార్థాలను పెంచుకుందాం. మన చుట్టుముట్టూ ఉన్న ఆకుల కషాయాలతోనే మనం రక్త ప్రసారం అతి సరాగంగా జరుగుతుంది. మన దేహంలో ఉన్న వైరాణువుల్ని పారదోలే అద్భుతమైన రోగ నిరోధక శక్తిని మీ దేహంలోకి ప్రతిరోజు నింపుకుంటూ ఉండొచ్చు. ఈ కాఫీలు, టీలు, పాలు, చక్కెర వల్ల మీ రోగ నిరోధక శక్తి
అమాంతంగా వెనక్కి వెళ్ళిపోతుంది. పోతే పోయింది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటామని మీరందరూ మీ పనుల్లో మీరు మునిగి తేలుతున్నారు. ఇదే అదను అని ఫార్మస్యూటికల్ కంపెనీస్ టన్నుల ట్యాబ్లెట్లు అమ్మటం మొదలు పెడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్. కెన్ యూ బిలీవ్ దిస్? మందులు టన్నుల్లో అమ్ముతున్నారు. ఎందుకు? రోగ నిరోధక శక్తి లేదు మనకి. సో ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి, అంటే మనం ఇన్ ద నేమ్ ఆఫ్ సో కాల్డ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏలో తయారైపోయి అన్నిటినీ విడదీసి ఈ రంగం ఆ రంగం అంచు, కానీ మన దేహం ఒక రంగానికి సంబంధించింది కాదు. మనం సమగ్రంగా జీవనం గడపాలి. ప్రకృతిలో మమేకమై మన దేహానికి ఏం కావాలో ఆ విషయాల్ని మనం మన జీవన క్రమంలోకి అలవడించుకోవాలి. కానీ వాడేదో కంపెనీకి బాగోతుందని వాడు చెప్పిన ప్రకటనల మూలకంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అతి అద్భుతమైన ఉదాహరణ నీళ్లు తాగటం. ప్లాస్టిక్ బాటిల్లో ఈ ఫిల్టర్ వాటర్ తాగటం మొదలుపెట్టి మనకు కావాల్సిన అంశాలన్నింటినీ తీసేసుకొని రోగం నింపుకుంటున్నాం ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్ సమేతంగా. సో ఇలాంటి విషయాలన్నింటిని గురించి మాట్లాడుతున్నాను నేను. సిరిధాన్యాల మూల ఆహారం అంతే, కానీ సమగ్రంగా మనం జీవనం చేస్తున్న శైలి గురించి నేను మాట్లాడుతున్నానని మీరందరూ గమనించి ఉంటారని నా ఆశ. ఇట్స్ నాట్ జస్ట్ సిరిధాన్యాలు, అందులో ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, ఇవన్నీ మన ఆహారంలో భాగంగా ఉండాలి. మీరు అందరూ సిరిధాన్యాలు తింటే మీకు అన్ని జీవసత్తువులు దొరుకుతాయి, ప్రోటీన్ దొరుకుతుంది, ఫైబర్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ వైవిధ్యమైన పదార్థాల్ని మన పచననాళంలోకి పంపినప్పుడే అన్ని రకాలైన అంశాలు మన దేహంలో, శుద్ధత అతి ముఖ్యం. మన దేహం ఆ రోజు నిష్కల్మషంగా కావటం అతి ముఖ్యం. అంటే రకరకాలైన పీచు పదార్థాలతో మన దేహంలో అంగాంగాలు శుద్ధమవుతాయి. అందుకే నేను ఒక్క సిరిధాన్యం చెప్పట్లేదు, 5 సిరిధాన్యాలు చెప్తున్నాను. 2 రోజులు అది, 3 రోజులు ఇది, 4 రోజులు ఇది, ఇలా తినండి. మీ దేహంలో ఏ భాగం చెడిపోయి ఉంటుందో దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే ధాన్యం ఏది అని గుర్తించి ఆ పట్టీలు తయారు చేసాము. 16-18 రకాల క్యాన్సర్ పట్టీ తయారు చేసి మీ చేతుల్లో ఉందనుకుంటున్నాను. గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైతు నేస్తం పుస్తకాలు PDF ఫ్రీగా ఉన్నాయి. సాక్షి రాంబాబు గారి పుస్తకం కూడాను ఫ్రీగా ఉంది. మనం జీవిస్తున్న జీవన శైలిని మార్చుకోండి అని మీ అందరికీ ముందు గట్టిగా నిలబెట్టి హెచ్చరిస్తున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ ఏ వార్నింగ్ బికాస్ వీఆర్ ఆల్ rolling into a disastrous conditions. ఆ disastrous conditions నుంచి అంతెందుకు, గ్లోబల్ వార్మింగ్ is because human race started eating meat in large scale. ఆ ఉత్పాదన కోసం అడవుల్ని నాశనం చేశామని ఏ తజ్ఞులు చెప్పట్లేదు. No one should be eating meat because we produce the same stupid steroids. So you cannot go on pumping steroids into your body. We need them in very small quantities. Don't disturb your hormonal balance, and that's where all the diseases are starting. Human race has to change if we want to live on this planet happily. Let's not depend on machines. Machines are not going to solve our problems. It is your body, your శారీరక శ్రమ మాత్రమే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకేమీ ఇవ్వదు. మిషన్ ఉందని ఒత్తుతూ కూర్చుంటే రోగం వచ్చేది నీ దేహానికే. సో మిషన్ను దూరం పెట్టి నడిచి చేతులతో పనిచేయండి, కాళ్ళతో తిరగండి, కాళ్ళకు మన్నుకు సంబంధం ఏర్పరచుకోండి.
ఎక్కడికి వెళ్ళినా చెప్పులు, ఎందుకంటే మనకు తెలియదు అక్కడ ఏముందో. అంటే పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోలేని దీన స్థితిలో మానవజాతి కొట్టుమిట్టాడుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్న్ లివింగ్. ఇవన్నీ ఉన్నాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ అవర్ బాడీ నీడ్స్. ఎవడో ఎక్కడో కూర్చొని బోర్డు రూముల్లో నీకు ఇది కావాలి అని చెబుతున్నాడు, అదే నాకు కావాలని నీవు నమ్మి మోసపోతున్నావు. ఈ జ్ఞానం, ఈ ప్రజ్ఞ ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పాప పిల్ల పుట్టక ముందే తెలుసుకోవాలి. పాలు తాగండి కాల్షియం వస్తుంది అంటున్నారు. ఇంతవరకు ఏ ఒక్కరికి పాల వల్ల కాల్షియం జరగలేదు. జరిగి ఉంటే కాల్షియం ట్యాబ్లెట్ అమ్మాల్సిన గతి లేదు. కాల్షియం ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు టన్నులు టన్నులు, అయినా కాల్షియం ప్రాబ్లం సాల్వ్ కాలేదు మానవ జాతిలో. ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి మీకు? ఈ విజ్ఞానం అంతా బూటకమని. ఎంత మూర్ఖలమైపోయామంటే టీవీల్లో పళ్ళు రుద్దండి ఈ టూత్పేస్ట్తో మీ కళ్ళు గట్టి అవుతాయి, కాల్షియం వచ్చి అంటుకుంటుంది మీ పళ్ళకి. ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా ప్రతిరోజు టీవీల్లో జరుగుతున్నాయి. ఏ ఒక్కరూ ప్రశ్నించటం లేదు. See where we are. In the name of science, in the name of business, in the name of modern living. ఇంత దుర్భర స్థితిలో ఉన్నందుకే మనకి ఈ రోగాలు వచ్చాయని మీరందరూ ఒప్పుకుంటేనే మీకు మార్పు సాధ్యం. సిరిధాన్యాల్లో ఇంత భయానక స్థితి నుంచి మిమ్మల్ని వెలికి తీసే అద్భుతమైన గుణాలు ఉన్నాయని ప్రాయోగికంగా చేసి గడిచిన 20 సంవత్సరాల్లో ఇలాంటి భయంకరమైన రోగాల్ని వందల వేల మందిని బాగు చేసి రుజువు సమేతంగా మీ ముందు కొంచెం ఒక్కరు ఇద్దరు టెస్టిమోనియల్స్తో ఏమీ సరికాదు. ఒక డాక్టర్ వచ్చి ఇది సరి అని చెప్పడంతో సరిపోదు. ఎందుకంటే ఆ డాక్టర్లే వాడటం లేదు. ఈ డాక్టర్లు మనమిచ్చుకున్న డిగ్రీలు దేహమే, దానికి కావాల్సిన మంచి అంశాలు దొరికితే అది తేలుకుంటుంది, బాగుపడుతుంది. కిడ్నీ సమస్యలు ఈ మధ్య ఎక్కువగా పీడిస్తున్నాయి ప్రజల్ని. దానికి కారణాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకుండా వైద్యకీయ రంగం విఫలమై దాన్ని వాణిజ్యీకరణం వైపు తీసుకెళ్ళటం మన దురదృష్టం. నేను మీ ముందుకు సిరిధాన్యాల్ని, తర్వాత మన జీవన విధానాన్ని, క్రమాల్ని ప్రశ్నిస్తూ ముందుకు వస్తున్నాను. అంటే మనం జీవిస్తున్న క్రమబద్ధత తప్పిపోయింది. మనం ప్రకృతికి అనుగుణంగా జీవించటం లేదు అనే విషయాల్ని మనం గుర్తించటం లేదు. ఇప్పుడు కొత్త అంశం ఏమిటంటే ప్రజల్లో ఇప్పుడు ఫిట్నెస్ అనే ఒక భయంకరమైన కోరిక తీసుకొచ్చి ఈ వెస్టర్నైజ్డ్ ఫిట్నెస్ కాన్సెప్ట్ ఏముంది, జిమ్కి వెళ్ళి డుమ్ 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 అని ఇలా చేసేసి 6 ప్యాక్ 10 ప్యాక్ ఈ సినిమాల్లో ఆ హీరోలు 4 సార్లు ఇలా చూపిస్తే, సో ఇవంతా వాణిజ్యీకరణం వైపు తీసుకెళ్తున్న నిజంగా ఫిట్నెస్ కాదు అది. ఈ జిమ్లకి వెళ్ళిన వాళ్ళు మొన్ననే బెంగళూరులో ఎంత భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయంటే, ఈ పెద్ద పెద్ద సిటీల్లో ఈ జిమ్లకు వెళ్ళే వాళ్ళు నా దగ్గర 100 కేసులు వస్తున్నారు ప్రజలు. 28-year-old బాయ్ స్తనాల నుంచి పాలు రావడం మొదలుపెట్టాయి, స్తనాల నుంచి పాలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీర్య కణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు ఆడపిల్లలు కూడా జిమ్లకు వెళ్ళడం మొదలు పెడుతున్నారు. ఇక్కడంతా వాళ్ళు ఆ ప్రోటీన్ రిచ్ ఫిట్నెస్కి ఇది కావాలి అది కావాలని వాళ్ళు బాటిళ్ళల్లో అమ్ముకోవడం మొదలుపెట్టారు. అది ముఖ్యమైన బిజినెస్ వాళ్ళకి. అక్కడ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పి అందులో
రకరకాలైన మందుల్ని వాడటం, ఆ మందులు, ఆ ప్రచోదక పదార్థాలు మన పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయటం గమనించట్లేదు మనం. అంటే ప్రతి ఒక్క విషయాన్ని వాణిజ్యీకరణ పరంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మార్చుకోవటం, మన ఆరోగ్యం దానికి పనంగా నాశనం అవుతూ వస్తోందని మనం గమనించట్లేదు. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ. అంతెందుకు, ఇప్పుడు మనం రోడ్ల మీద పడి గుడ్లు తింటున్నారు అందరూ ప్రజలు. రోజుకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 గుడ్లు, 5 గుడ్లు. ఇంతమంది ఇన్ని గుడ్లు ఎలా తినగలుగుతున్నారని మనం ఆలోచించట్లేదు. ఎన్ని కోళ్ళు, ఎన్ని గుడ్లు పెట్టాలి ఇలా అందరూ తింటూ ఉంటే? ఎలా తయారవుతున్నాయి ఈ గుడ్లు అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా? రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ ఉద్దేశం ఏమిటి? అందరూ ఉపవాసం ఉండి ఆ మిగిల్చిన దాన్ని పేదలకు ఇవ్వాలని. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో రంజాన్ పండుగలో మీరు లెక్కాచారం వేస్తే మాంసం 3 రెట్లు ఎక్కువ తిన్నారు. మొత్తం ముస్లింల పేర్లు చెప్పుకొని అందరూ మాంసం ఎక్కువ తినేస్తున్నారు, రాత్రిపూట తింటున్నారు. సో చూసారా, అంటే ప్రతి ఒక్క విషయాన్ని వ్యాపారీకరణం చేసుకోవటం, పండుగలను వ్యాపారీకరణం చేసుకుంటున్నాం. ఇంతెందుకు, ఇప్పుడు గణేష్ పండుగ వచ్చింది, ఇంకా 10 రోజులు మొత్తం బిజినెస్, కోట్ల రూపాయలు. అది ఏం అమ్ముతున్నారో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, కొనుక్కుంటున్నాం. సో ఇవంతా పండుగల్ని వ్యాపారీకరణం చేసుకోకూడదు మనం. అవి సాంప్రదాయాలు, మన ఇళ్ళల్లో మనం చేసుకోవాల్సిన అంశాలు. అంటే ఏదో పదార్థాన్ని వాడటం అనేది అతి ముఖ్యమైపోయింది. ఈ పదార్థ ఉత్పాదన కృతకంగా జరుగుతుంది, ఇంత పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. మనకు కావాల్సింది ఆహారం, ఆరోగ్యాన్ని నింపాలి మన దేహంలో. ఈ విషయాల్ని సూక్ష్మంగా ప్రజలు ఆలోచించాలి. ఈ ఆలోచన క్రమాన్ని మనం పోగొట్టుకున్నాం. సో ఈ విషయాల్ని మనం, మీరందరూ అనుకుంటున్నారు సిరిధాన్యాలు డైట్ నేను వాడతాను, నాకు డయాబెటీస్ బాగవుతుంది, ఇది బాగా కాలేదు, అది బాగవుతుంది అనుకుంటున్నారు మీరు. డయాబెటీస్ బాగవుతుంది. నిన్న 3 రోజులైంది, ఒక ముస్లిం ఆవిడ 29 సంవత్సరాల వయసులో, మీరు ఈ పేరు వినుంటారో లేదో, మయస్థీనియా గ్రేవిస్. ఇది ఒక భయంకరమైన ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటారు. అంటే పోను నరాలకు, కండరాలకు, స్నాయువులకు ఉన్న ఆ సంబంధం చెడిపోతూ చివరికి నాలుక కదపలేని స్థితికి, ఇటువైపు నుంచి అలా నాలుక కదపలేదు, వేళ్ళు కదపలేరు, కళ్ళు రెప్పలు కదపలేని స్థితికి ఈ రోగం మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంచెలంచెలుగా 5-6 సంవత్సరాల్లో బెడ్ మీద పడుకొని అన్ని ప్రక్రియలు స్తంభించడం జరుగుతూ వస్తుందన్నమాట. అలా జరిగిన ఒక ఆవిడ, ముస్లిం లేడీ, మొత్తం నా ఉపన్యాసాలు విని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వంట పాత్రను పారవేసి కొత్తగా మట్టి కుండలు, స్టీల్ పాత్రలు తెచ్చుకొని వంట వండడం మొదలుపెట్టి, కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు భోజనం చేస్తూ, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగల నూనె వారం తాగుతూ 8 నెలల తర్వాత మొన్న గురువారం మా ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, నేను ఇప్పుడు మొత్తం ఇంట్లో పనిచేసుకుని, షీ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 పిల్లలు నిన్నారు, మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయింది, మొత్తం సంసారం అంతా. 12 మంది వచ్చారు ఇంటికి. వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి, మయస్థీనియా గ్రేవిస్, వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు, చాలా బాగా డబ్బులు ఉన్నాయి, అమెరికాకి వెళ్ళారు, బాగా కాలేదు, అక్కడెక్కడో న్యూజిలాండ్కి వెళ్తే అక్కడికి వెళ్ళారు, అన్ని చోట్ల చెప్పారు దిస్ ఇస్ ఇట్, ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్, ఎవరు ఏమీ చేయలేరు, మీరు స్టెరాయిడ్స్ తీసుకోండి, ఒకరోజు బాగుంటారు, ఇంకో రోజు బాగుంటారు. అలాంటి భయంకరమైన రోగాల్ని కూడాను బాగు చేసుకోవచ్చు. సో నా కొర్రలు తింటే నాకు వేడవుతుంది, అరికలు తింటే తల తిరుగుతుంది, ఇవన్నీ సరిగ్గా వంట చేసుకోకుండా సరైన పదార్థాలను వాడు. ఇప్పుడు ఏరో మీరు అక్కడెక్కడో తినొస్తే వాంతులు బేదులు అవుతాయి, చాలామందికి అవుతున్నాయి. అంటే మీరు కొర్రల నుంచే వాంతులు బేదులు అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్స్ ఏదో అలా మామూలుగా అందరికీ అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ నిజంగా మీరు
కొర్రల్ని రాత్రి నానబెట్టి ఉదయం వండుకొని తింటే ఏ వేడి కాదు. 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు కూడాను మీరు కొర్రలు రాత్రి నానబెట్టి ఉదయం వండుకొని తింటే మీ దేహం చల్లబడుతుందే కానీ వేడి కానే కాదు. కానీ ఇప్పుడు ఈ కుక్కర్లలో వంట వండుకోవడం అలవాటైన తర్వాత ప్రజలు కొర్రల్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి కుక్కర్లో పెట్టి 10 సార్లు కూగించేసి సరిపోయింది తింటున్నాం అనుకుంటే మీరు నిజంగా వంట చేయటం రాదనమాట. అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు కన్వీనియన్సెస్ ఎక్కువైపోయాయి, అదే వంట అనుకుంటున్నారు. మీరు కుక్కర్లో ఏ వంట వండకూడదు. నాకు అర్థం కాదు, కుక్కర్లో కూరగాయలను పెట్టి కూగించేస్తే అందులో ఇంకేం మిగులుతుంది? కూరగాయల్ని జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టీమ్ చేయాలి, కానీ ఒక 3-4 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఉంచితే చాలా మటుకు కూరగాయలు ఉడికిపోతాయి. అలాంటిది మనం కుక్కర్లో పెట్టి అన్నీ ఒకటేసారి బియ్యము, బేడలు, పప్పు అంతా మొత్తం వేసి ఒక 5 సార్లు 6 సార్లు కూగించి ఒక సాంబార్ పౌడర్ తెచ్చి ఇలా వేసి సాంబార్ చేశాను, పప్పు చేశాను అనుకుంటే మీరు వంటలు చేయటమే లేదు. యు ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ వేస్ట్ బాడీస్. ఇలాంటివన్నీ మీరు కుకింగ్ అనుకుంటున్నారు అనుకుంటే ఆ పదార్థం ఏమిటి, దాన్ని ఎలా వంట చేయాలి, నానబెట్టాలి, ఎలా నానబెట్టాలి, మట్టి కుండలో వండుకో, ఇవన్నీ అంశాలు నేను ప్రతి చోట చెప్తూ వస్తున్నాను. అంతా చేస్తుంటారు, కానీ చివరికి ఒక కాఫీ తాగటం వదలని వాళ్ళు వేల మంది ఉన్నారు. సార్ మీరు చెప్పిందే తింటున్నాను, కషాయాలు తాగుతున్నారు, పొద్దున్న లేచి కషాయం తాగుతారు, మళ్ళా ఆఫీస్కి వెళ్ళి కాఫీలు టీలు వాయించేస్తున్నారు. సో ఇలాంటివన్నీ లోపల లోగుట్టు అంటాం దీన్ని. అంటే సమాజంలో మన అలవాట్లు మనం మార్చుకునేదానికి ఇంకా ఆ ప్రజ్ఞ పూర్తిగా రాలేదు. ఆ స్తబ్దత, ఆ జడత్వం ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. సో వీటన్నిటినీ మీరి రండి. మనం గడిచిన 40-50 సంవత్సరాల్లో ప్రాకృతిక జీవనానికి, ప్రకృతి పరంగా మన జీవనం నుంచి దూరం అవుతూ వస్తున్నాము. ఎవరు నడవట్లేదు. నడుస్తున్నాను సార్ అంటాడు. ఎన్ని గంటలకయ్యా అంటే, లేదు సార్ నేను 5 గంటలకు లేస్తాను, లేచి అర్ధ గంట అటు ఇటు తిరిగితే కానీ కక్క సరిగ్గా రాదు. ఆ టాయిలెట్లోనే 20 నిమిషాలు ఉంటాడు. బయటకు వచ్చి షూలు కట్టుకొని అంతా చేశారు సార్. 5 o'clock నుంచి 6:30 వరకు నడుస్తున్నాను. వాడు నడిచింది 15 నిమిషాల మధ్యలో. సో ఇలాంటివన్నీ కారణాలు. నేను ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాల్ని మీ ముందు ఉంచుతున్నానంటే, ఇవన్నీ నిజంగా మనలో, మన జీవితంలో జరుగుతున్న విషయాలు.